ఫ్లో కంట్రోల్ ఫంక్షన్స్ ఇన్ పిహెచ్పి. పిహెచ్పి నందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవేంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఈ 2 టాపిక్స్ ఈ చాప్టర్లో ఈరోజు మనం కవర్ చేద్దాం. నౌ ఫస్ట్ వన్ ఈజ్ వేరియస్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పిహెచ్పి. పేరులోనుంది కండిషనల్ స్టేట్మెంట్. కండిషనల్ అంటే కండిషనల్గా డేటా యాక్సెసిబిలిటీ. సో బేస్డ్ ఆన్ దట్ కండిషన్ ద యాక్షన్స్ విల్ బి పెర్ఫార్మ్డ్. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు డిఫరెంట్ యాక్టివిటీస్తో రాస్తూ ఉంటాం. ఆల్ యాక్టివిటీస్ షుడ్ బి బేస్డ్ ఆన్ ది కండిషనల్స్ యాక్సెసిబిలిటీ. అంటే మనం ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని ఆ ఎక్స్ప్రెషన్ ఆర్ స్టేట్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ ది కండిషనల్గా యాక్సెస్ చేయటం అంటే ఎలా పెడితే అలా యాక్సెస్ చేయకోకుండా కండిషన్ పెడితే బేస్డ్ ఆన్ దట్ కండిషన్ ద యాక్టివిటీ విల్ బి పెర్ఫార్మ్. సో నౌ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద డెఫినేషన్. వెరీ ఆఫెన్ వెన్ రైట్ కోడ్ వీ వాంట్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ యాక్షన్స్. మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు డిఫరెంట్ యాక్షన్స్ రాయాల్సి ఉంటుంది. అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అలా రావాలి అని అంటే డిఫరెంట్ యాక్షన్స్ రావాలి అని అనుకుంటే డిఫరెంట్ కండిషన్స్ మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో వాట్ ఆర్ ద కండిషన్స్ ఏంటి? సో ఇన్ పిహెచ్పి వీ హ్యావ్ ద ఫాలోయింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, దెన్ స్విచ్ స్టేట్మెంట్. ఇవి 4 కూడా మనం కండిషనల్ స్టేట్మెంట్గా చెప్తాం అనమాట. ఇఫ్ స్టేట్మెంట్ వచ్చేపాటికి ఎగ్జిక్యూట్ సమ్ కోడ్ ఇఫ్ వన్ కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే చెప్తే దాన్ని మనం ఏమంటామంట ట్రూ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్గా డిస్కస్ చేస్తాం. అలా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్, అదర్వైజ్ ఏమి లేదు. అంటే ఏంటి, ఇక్కడ కండిషన్ రైట్ అయినప్పుడు మాత్రమే ఇఫ్ స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది, అంతవరకే. ఒకవేళ రాంగ్ అయితే ఏంటి అనేది చెప్పలేదు. ఓన్లీ ఆల్వేస్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ ఇఫ్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఎగ్జిక్యూట్ సమ్ కోడ్ ఇఫ్ ఎ కండిషన్ ఈజ్ ట్రూ అండ్ ఎనదర్ కోడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇక్కడ ట్రూకి ఫాల్స్కి రెండింటికి స్టేట్మెంట్స్ ఉన్నాయి. వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్ ట్రూ స్టేట్మెంట్. వెదర్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్ ఫాల్స్ స్టేట్మెంట్. సో దట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇఫ్ స్టేట్మెంట్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. బట్ హియర్ ఓన్లీ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ హియర్ ఇన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఏదైనా కానీ రన్ అవుతుంది. ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇందాకేమో సింపుల్ ఇఫ్, ఆ తర్వాత ఏమో ఇఫ్ ఎల్స్ అన్నాం. ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని మనం రాస్తున్నాం. ఒకేసారి ఒకే ప్రోగ్రాంలో వీ కెన్ రైట్ మోర్ దాన్ 2 కండిషన్స్ ఎట్ ఏ టైమ్. వీ హ్యావ్ టు యూస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఎగ్జిక్యూట్స్ డిఫరెంట్ కోడ్స్ ఫర్ మోర్ దాన్ 2 కండిషన్స్. 2 కండిషన్స్ కన్నా ఎక్కువ ఒకేసారి ఒకే ప్రోగ్రాంలో ఇఫ్ అంటాము, కండిషన్ రాస్తాము, ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ ఉంటుంది, ఎల్స్ రాస్తాం, మళ్ళా ఇఫ్ one more condition. So you can write any number of conditions. We have to write if else statement, right? The next one is switch statement. Switch statement means select one many block of code to be executed. ఒక కండిషన్ రాస్తాము, డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ మనం మెన్షన్ చేస్తాం. ఏదో ఒక బ్లాక్ అనేది మనకు అక్కడ రన్ అవుతుంది అనమాట. సో దానికోసం మనం ఈ స్విచ్ స్టేట్మెంట్ వాడదాం. నా ఒక్కొక్క కండిషనల్ స్టేట్మెంట్ డెఫినేషన్ అలాంగ్ విత్ సింటాక్స్ విత్ ఎగ్జాంపుల్తో సహా ఇప్పుడు చూద్దాం. నా ద ఫస్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ద ఇఫ్ స్టేట్మెంట్. ద ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ సమ్ కోడ్ ఇఫ్ వన్ కండిషన్ ఈజ్ ట్రూ. ఆల్రెడీ చెప్పుకున్నాం. నా ద సింటాక్స్ చూద్దాం, వెరీ క్లియర్గా ఇవ్వటం జరిగింది.
ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ బ్లాక్ ఇక్కడ ఏం చెప్పాడండి, కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్? సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు చూద్దాం. సో మనం PHP ట్యాగ్స్తో స్టార్ట్ చేసాము. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నారు. ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి t, ద వాల్యూ ఈజ్ 20. హియర్ ద కండిషన్ ఈజ్ ఇఫ్ t గ్రేటర్ దాన్ 3. మీనింగ్ ఏంటండి, t అనేది గ్రేటర్ దాన్ కన్నా 3 ఎక్కువ కాదా. t అంటే నథింగ్ బట్ వాల్యూ ఎంత అండి, 20 గ్రేటర్ దాన్ 3. నౌ ద కండిషన్ ఈజ్ ట్రూ. 20 అనేది 3 కన్నా పెద్దది కదా. సో దెన్ ఆటోమేటికల్లీ ద కండిషన్ ట్రూ, ద అవుట్పుట్ విల్ బి ఆన్ యువర్ స్క్రీన్ యాజ్ 20 ఈజ్ గ్రేటర్ దాన్ 3. ఇక్కడ ఎకో స్టేట్మెంట్లో రాసాం కదా. ఎకో స్టేట్మెంట్లో ఏదైతే రాశారో ఆ స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ రైట్ అయింది కాబట్టి స్టేట్మెంట్ బ్లాక్లోకి ఎంటర్ అవుతాము. ఎంటర్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది మీకు అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీలో వాల్యూ 1 తీసుకున్నాను అనుకుందాం. అప్పుడు కండిషన్ ఏమవుతుందండి, 1 గ్రేటర్ దాన్ 3. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? నౌ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు మనం లూప్లోకి ఎంటర్ అవుతామా? వెళ్ళం కదా. లూప్ తర్వాత ఉంది ఏముంది, ఏమీ లేదు. అంటే ఏంటి, ఇక్కడ మీకు అవుట్పుట్ ఏమీ రాదు. దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి, వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్. అది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్లో. ద నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఐదర్ ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్. రెండింటిని కూడా మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ సమ్ కోడ్ ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ కనుక ట్రూ అయితే ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఎనదర్ కోడ్ ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్. అంటే ఎనదర్ బ్లాక్ ఏదైతే ఉందో అది కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో హియర్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద సింటాక్స్ ప్లీజ్. సింటాక్స్ చూస్తే ఇఫ్ కండిషన్ ఎలా ఇచ్చారండి, ఒక స్టేట్మెంట్ బ్లాక్ ఇచ్చారు, బ్రేసెస్ ఇచ్చామండి. ఇది ట్రూ స్టేట్మెంట్ బ్లాక్. ఎల్స్ మళ్ళీ ఇంకొకటి ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్. ఫాల్స్ అయినప్పుడు ఇది ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ కండిషన్ రైట్ అయితే ఇమ్మీడియట్లీ ఫాలోడ్ ద ట్రూ స్టేట్మెంట్. వెదర్ ద కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా సింటాక్స్ కనుక మీకు అర్థమైతే యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎగ్జాంపుల్లో కూడా మీరు ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. సో సింటాక్స్ క్లియర్గా అర్థం చేసుకోండి వెరీ ఫాస్ట్. ఇఫ్ కండిషన్ బ్రేసెస్ స్టార్ట్ ట్రూ స్టేట్మెంట్ బ్లాక్, ఎల్స్ బ్రేసెస్ స్టార్ట్ ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్. క్లియర్? నౌ ఎగ్జాంపుల్. ఇక్కడ PHP స్టార్ట్ చేశారు. ద వేరియబుల్లో వాల్యూ 20 ఇచ్చారు. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాము. ఇఫ్ t లెస్ దాన్ 3, $సైన్ మర్చిపోవద్దండి. PHPలో వేరియబుల్కి ముందు ఖచ్చితంగా $సైన్తోనే ఇవ్వాలి. సో t లెస్ దాన్ 3. ఇక్కడ హియర్ t వాల్యూ ఈజ్ 20 లెస్ దాన్ 3. హియర్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. 20 అనేది 3 కన్నా తక్కువ కాదా అని అడుగుతుంది. యాక్చువల్గా రాంగ్ కదా. రాంగ్ అయినప్పుడు ఏమవుతుంది, ట్రూ స్టేట్మెంట్ బ్లాక్లోకి వెళ్లకుండా ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్లోకి వెళ్తుంది. నెంబర్ 3 ఈజ్ లెస్ దాన్ 20 అని చెప్పేసి మీకు అక్కడ అవుట్పుట్ వచ్చింది. ఎందుకని, ఫాల్స్ అయింది కాబట్టి ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్ అనేది ఇక్కడ మీకు ఎగ్జిక్యూట్ అయ్యింది. రైట్? ఒకవేళ నేను t వాల్యూ 1 తీసుకున్నా, 1 లెస్ దాన్ 3 రైటే కదా. ఒకటి 3 కన్నా తక్కువే కదండి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ట్రూ స్టేట్మెంట్ బ్లాక్లో మీరు ఏదైతే రాస్తారో అది రన్ అవుతుంది. క్లియర్? సో ఆ రకంగా మనం రాసిన కండిషన్కి ఏదర్ ట్రూ స్టేట్మెంట్ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ రెండు కూడా వస్తాయి బేస్డ్ ఆన్ యువర్ కండిషన్. మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం అది రైట్ అయితే రైట్ స్టేట్మెంట్ బ్లాక్లోకి వెళ్తుంది,
ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్లోకి వెళ్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. క్లియర్? ఇప్పటికీ మనం సింపుల్ ఇఫ్ అవుట్ డిస్కస్ చేసాం, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కూడా మనం నేర్చుకున్నాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అని ఒకేసారి ఒకే ప్రోగ్రాంలో మల్టిపుల్ కండిషన్స్ని మనం రన్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు యూజ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ డిఫరెంట్ కోడ్స్ ఫర్ మోర్ దాన్ 2 కండిషన్స్. ఇప్పటి వరకు మనం సింపుల్ ఇఫ్లో కానీ ఇఫ్ ఎల్స్లో కానీ ఓన్లీ వీ హ్యావ్ టు రైట్ సింగిల్ కండిషన్, బట్ నౌ వీ హ్యావ్ టు రైట్ మోర్ దాన్ 2 కండిషన్స్. 2 కండిషన్ల కన్నా ఎక్కువ కూడా మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో మనం ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు అనమాట. నౌ ద సింటాక్స్ చూడండి ఒకసారి వెరీ క్లియర్గా. ఇఫ్ కండిషన్ ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ ఇచ్చారు, ఎల్స్ మళ్ళీ అగైన్ ఇఫ్ రాసి ఫాలోడ్ బై ద కండిషన్ ఇచ్చారు, దెన్ అగైన్ ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ ఇచ్చారు, మళ్ళీ ఎల్స్ స్టేట్మెంట్ బ్లాక్. ఇలా ఎన్ని కండిషన్స్ అయినా ఇచ్చుకోవచ్చు అండి. ఈ మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో వీ కెన్ రైట్ మెనీ కండిషన్స్, ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది యువర్ రిక్వైర్మెంట్ ఆఫ్ యువర్ కోడ్ అనమాట. సో బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్. బట్ హియర్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద బ్రేసెస్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ద కండిషన్. ఎందుకనంటే విత్ ఇన్ ద కండిషన్ బ్లాక్లో ఒక కండిషన్ మనం ఇక్కడ స్పెసిఫై చేసాము అంటే ఇది రైట్ అయితే మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ఇక్కడ మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు విత్ ఇన్ ద బ్రేసెస్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద ట్రూ బ్లాక్. ఏ బ్లాక్లోకి అయితే వెళ్తుందో ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ రన్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ బ్రేసెస్ ఇవ్వాలి. మీరు అబ్జర్వ్ చేస్తే సింటాక్స్లో కూడా వెరీ క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఏం చెప్పాము? ఇఫ్ ఇచ్చాము, ఒక బ్రేసెస్ బిగిన్ చేశారు, ఒక బ్రేసెస్ ఎండ్ చేశారు. ఎల్స్ ఇఫ్ అని చెప్పేసి కండిషన్ ఇచ్చాము, మళ్ళీ ఒక బ్రేసెస్ బిగిన్ చేశారు, మళ్ళీ ఎండ్ చేశారు, మళ్ళీ ఇక్కడ బిగిన్ చేశారు, మళ్ళీ ఎండ్ చేశారు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే ఎన్నిసార్లు బ్రేసెస్ ఓపెన్ చేస్తే అన్నిసార్లు మనం అక్కడ అన్ని క్లోజ్ చేయాలి. సో దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ అనమాట. సో క్లియర్? సో వీ హ్యావ్ టు రైట్ మల్టిపుల్ కండిషన్స్ ఇన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. నౌ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టిపుల్ కండిషన్స్. సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు చూడండి. టీలోకి ఏం చెప్పారంటే డేట్ ఆఫ్ హవర్ అనేదాన్ని ఇనిషియలైజ్ చేశారండి. ఇక్కడ డేట్ ఆఫ్ అంటే ఏంటి? డేట్ ఆఫ్ అనేది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. డేట్ ఆఫ్ అనేది ఏంటంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. సో మనం సర్వర్లో ఉన్న డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ 10 అనుకుందాం, ఈరోజు 10 అనుకుంటే ఆ డేట్లో ఇప్పుడు టైం 9 అనుకుంటే సో ఇక్కడ ఏం డిఫైన్ అవుతుంది? టీలో వాల్యూ ఏమవుతుంది? 9 అవుతుంది. అర్థమైందండి? సో డేట్లో టుడేస్ డేట్, నౌ అవర్స్ ఎంతలో ఉన్నాం అంటే ఎంత, 9 అవర్స్ 10 అవర్స్ అలా ఉంటుంది కదా, అలా అనమాట. నౌ చూద్దాం. నేను టీలోకి 9 తీసుకున్నా, 9 ఎలా వచ్చిందో తెలిసింది కదా. డేట్ ఆఫ్ హెచ్ అంటే డేట్ ఆఫ్ అవర్. సర్వర్ డేట్లో ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్లో ఆ టైం ఎంత ఉందో ఆ టైంలో కూడా అవర్ని ఇక్కడ డిఫైన్ చేసాం. రైట్? ఇక్కడ చూడండి కండిషన్ చెక్ చేశారు. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇఫ్ లెస్ దాన్ 10 అన్నాడు. డేట్ ఎప్పుడు కూడా డబుల్ కొటేషన్స్లోనే ఇవ్వాలండి. సో మనం ఇచ్చిన అవర్ కనుక లెస్ దాన్ 10, మనం ఇచ్చిన వాల్యూ ఎంత అండి? టీ రఫ్గా 9 అనుకున్నాం, 9 లెస్ దాన్ 10 అన్నాం. అప్పుడు ఇమీడియట్లీగా ఏమవుతుంది? రైట్ ఆర్ రాంగ్ కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై హ్యావ్ ఏ గుడ్ మార్నింగ్ వచ్చేసింది. అంటే ఏంటి? ఇక్కడ ట్రూ అయిపోయింది. ఇంకా ట్రూ అయిపోయినప్పుడు ఈ రిమైనింగ్ కండిషన్స్ అన్నీ కూడా ఫాల్స్ అనేగా అర్థం. క్లియర్? సో రిమైనింగ్ కండిషన్స్ అన్నీ ఫాల్స్ అయినప్పుడు అకార్డింగ్ టు దిస్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ఫాల్స్ అయిపోయి ఇది ఒక్కటే ప్రింట్ అయిపోయి ప్రోగ్రామ్ బయటకు వచ్చేస్తుంది. చూడండి, ద అవర్స్ ఆఫ్ ది సర్వర్ ఈజ్ 11. అకార్డింగ్ టు దిస్ ఎగ్జాంపుల్లో 11 అనేది గివెన్ హ్యావ్ ఏ గుడ్ డే వచ్చింది. మన ఎగ్జాంపుల్లో 9 తీసుకున్నాం కాబట్టి మనకేమొస్తుంది?
హ్యావ్ ఏ గుడ్ మార్నింగ్ అని వస్తుంది. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఒకవేళ నేను టీలో 11 అనుకుందాం, 11 అవర్స్ అయింది అనుకుందాం. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, $t less than 10, 11 less than 10. కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్. దెన్ ఆఫ్టర్ చెక్ ఎల్స్, ఆఫ్టర్ ఇఫ్ చెక్ చేస్తుంది. అక్కడ ఇచ్చిన కండిషన్లో t less than 20. Now the t value is 11 less than 20. Now here the condition is true. Then immediately the output will be have a good day. So that's why here the output is the hour is 11 and will give the following message, have a good day. 10 after నుంచి డేగా మనం ట్రీట్ చేసుకుంటాం కాబట్టి హ్యావ్ ఏ గుడ్ డే అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చాం. అలా కాకుండా నా దగ్గర టీ వాల్యూ 22 అవర్స్ అంటే నైట్ 10 o'clock. సో అలాంటప్పుడు ఎలా వస్తుంది? సో ఇక్కడ ఇమీడియట్లీగా ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాను. ఏమన్నారండి? ఫస్ట్ కండిషన్ ఏంటి? t less than 10. నౌ ద t వాల్యూ ఈజ్ 22 less than 10. కండిషన్ ఏమైందండి? అక్కడ ఫాల్స్ అయిపోయింది. ఫాల్స్ అయినప్పుడు ఆ ట్రూ బ్లాక్లోకి వెళ్ళదు కదా. ఫాల్స్ అయిపోయిన వెంటనే ఇమీడియట్లీగా ఎక్కడికి వెళ్తుంది? ఎల్స్కి వెళ్తుంది. ఎల్స్ తర్వాత మళ్ళీ అగైన్ కండిషన్ రైట్ హియర్ t less than 20. t less than 20. Now the t value is 22 less than 20. Now here also condition false. Now move to after else statement. ఇంకా అక్కడ కండిషన్తో పని లేదు, ఏమి లేదు కాబట్టి ఎల్స్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ అనేది వచ్చేస్తుంది. అకార్డింగ్ టు దిస్ హ్యావ్ ఏ గుడ్ నైట్ అని చెప్పేసి మనకి మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఒక మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మనం ఏ వాల్యూ ఇచ్చినా కూడా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. మీరు ఎన్ని కండిషన్స్ ఇచ్చినా కూడా ఆ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అందుకనే మల్టిపుల్ కండిషన్స్ ఇస్తాం. ఇక్కడ నేను 24 గంటలు ఉన్న టయాన్ని 10 hours లోపు అయితే గుడ్ మార్నింగ్ అని, 20 లోపు అయితేనేమో గుడ్ డే అని, ఇంక రిమైనింగ్ గుడ్ నైట్ అన్నాం. అంటే ఏంటి? మీరు ఏ అవర్ ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చిన ఏదో ఒక కండిషనల్ స్టేట్మెంట్ అనేది మీకు ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఈజ్ ఇట్ క్లియర్? ఇది అర్థమైపోతే ద నెక్స్ట్ వన్ ఈజ్ ద స్విచ్ స్టేట్మెంట్. ఇది కూడా యూస్ఫుల్ స్టేట్మెంట్ అండి. ఒకటే కండిషన్ ఇస్తాం, మల్టిపుల్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందాకడ చెప్పిన ఇఫ్ స్టేట్మెంట్ కానివ్వండి, ఇఫ్ ఎల్స్ కానివ్వండి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో కానీ, మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో ఓన్లీ వన్ కండిషన్ ఇస్తాము. ఆర్ మల్టిపుల్ కండిషన్స్ ఇస్తే ఎయిదర్ ట్రూ స్టేట్మెంట్ కానీ ఫాల్స్ స్టేట్మెంట్ కానీ వచ్చింది. క్లియర్? బట్ హియర్ మెనీ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అక్కడ ఏంటి? ఒక ట్రూనా ఫాల్సా, రైటా రాంగా తేలిపోతుంది అక్కడ. బట్ హియర్ యూ కెన్ రైట్ ఇది కాదా, ఇది కాదా, ఇంకోటి ఇంకోటి ఇంకోటి, ఇది చెక్ చేయి, ఇది చెక్ చేయి, ఇలా యూ కెన్ రైట్ మల్టిపుల్ బ్లాక్స్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. సో అది ఇక్కడ స్విచ్ కేసుకున్న స్పెషాలిటీ. దీని యొక్క డెఫినేషన్, సింటాక్స్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జాంపుల్ ఏంటో ఒకసారి చూద్దాం. The switch statement. The switch statement is used to perform different actions based on different condition. సో మీకు నచ్చిన విధంగా మీ ఏ కండిషన్ అయితే ఇస్తారో ఆ కండిషనల్గా ఇట్ విల్ బి యాక్సెస్. యూజ్ ద స్విచ్ స్టేట్మెంట్ టు సెలెక్ట్ వన్ ఆఫ్ మెనీ బ్లాక్స్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఇందా చెప్పిన ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఇది డిఫరెంట్ బ్లాక్స్ యూ కెన్ రైట్. ఆ కండిషన్ బేస్ చేసుకుని ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ దాకా వెళ్ళి బయటకు వస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ది స్విచ్ స్టేట్. నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద సింటాక్స్. సింటాక్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా చూడండి, స్విచ్ ఆఫ్ అనేది దాంట్లో ఒక ఎన్ అనే ఒక వాల్యూ తీసుకున్నాడండి. అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కేస్ లేబుల్ 1, కేస్ లేబుల్ 2, here case label 3, case label 3 and so on. You can write any number of case you can write అనమాట. You can write any number of case. సో చూడండి, మీరు ఇచ్చిన
స్విచ్ ఆఫ్ n వాల్యూ అనేది ఫస్ట్ చెక్ ద కేస్ 1 చెక్ చేస్తుంది. అదైతే అది ఎగ్జిక్యూట్ అయిపోయి ఇమ్మీడియట్లీగా బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి దానికి కూడా బ్రేక్ స్టేట్మెంట్ ఉంది. ఎవ్రీ కేస్ స్టేట్మెంట్ హ్యాస్ వన్ బ్రేక్ స్టేట్మెంట్. ఎందుకు వన్ బ్రేక్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే, కండిషన్ రైట్ అయినప్పుడు ఇమ్మీడియట్లీగా ఆ లూప్ బాడీలో నుంచి క్విట్ అయిపోవాలి, లూప్ బాడీలో నుంచి క్విట్ అవ్వాలి. అలా క్విట్ అవ్వాలి అని అంటే వీ నీడ్ టు యూజ్ ద బ్రేక్ స్టేట్మెంట్. అర్థమైందండి? అందుకోసమే ఏ కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుందో ఆ బ్లాక్లో నుంచి మనం బయటికి రావటం కోసం వీ హ్యావ్ టు రైట్ బ్రేక్ స్టేట్మెంట్. దట్స్ వై వీ హ్యావ్ టు రైట్. లాస్ట్లో సింటాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్ అని ఒక వన్ మోర్ స్టేట్మెంట్ రాయటం జరిగింది. ఒకవేళ 3-4 కేసెస్ రాస్తే ఈ మూడిట్లో ఏది కాకపోతే నౌ ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్ డిఫాల్ట్ స్టేట్మెంట్. ఇది రాయకపోయినా పిహెచ్పి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ యూజ్ ఏంటంటే, మీరు ఇచ్చిన కండిషన్స్ రైట్ అయితే పర్వాలేదు, ఒకవేళ మీరు ఇచ్చిన వాటిలో కేస్ స్టేట్మెంట్స్లో ఎక్కడా లేకపోతే మీకు ఏదో ఒకటి రావాలి కదా, ఇది లేదు మీరు ఇచ్చింది రాంగ్ అను, ప్లీజ్ వెరిఫై యువర్ నెంబర్ అను, ఏదో ఒకటి రావాలి కదా. అలా రావటం కోసం వీ హ్యావ్ టు రైట్ ద డిఫాల్ట్ స్టేట్. అది ఇది రాయలేదనుకోండి, అలా స్క్రీన్ అలాగే ఉంటుంది ఎంటీగా. అప్పుడు మీరు ప్రాసెస్ అవుతుందో తెలియదు, అవుట్పుట్ వచ్చిందో తెలియదు, రాలేదో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా యూ షుడ్ రైట్ డిఫాల్ట్ స్టేట్మెంట్ ఆల్సో. క్లియర్? నౌ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నారు. ఏంటా వేరియబుల్ అంటే ఫేవరెట్ కలర్ అంటండి. వేరియబుల్ నేమ్ ఏంటంట? ఫేవరెట్ కలర్. షార్ట్ కట్లో రాయటం జరిగింది. అక్కడ వీళ్ళు డిఫాల్ట్గా తీసుకున్న కలర్ ఏంటంటే రెడ్ కలర్. స్విచ్ బ్లాక్లోకి ఎంటర్ అయిపోయామండి. స్విచ్ బ్లాక్లోకి మీకు ఎంటర్ అయినప్పుడు ఫేవరెట్ కలర్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆర్ఈడిఏ కదా. మనం వేరియబుల్ అంటే ఏం చెప్పుకున్నాం? రన్ టైంలో ఆటోమేటిక్గా వేరియబుల్ ప్లేస్లో వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతున్నాను అంటే స్విచ్ ఆఫ్, నథింగ్ బట్ స్విచ్ ఆఫ్ రెడ్. ఫస్ట్ కేస్ చెక్ చేస్తున్నాం, మ్యాచ్ అయిందా మ్యాచ్ కాలేదా. మనం తీసుకున్న ఫేవరెట్ కలర్ రెడ్డే కదా, కాబట్టి ఫస్ట్ కేసులోనే మన కండిషన్ అనేది రైట్ అయింది. కాబట్టి ఇమ్మీడియట్లీగా యువర్ ఫేవరెట్ కలర్ ఈజ్ రెడ్, ఇదిగోండి అవుట్పుట్ ఇలా వచ్చేసి దెన్ ఇమ్మీడియట్లీగా బ్రేక్. బ్రేక్ అంటే ఏంటి? ఈ టోటల్ స్విచ్ కేసులో నుంచి క్విట్ అయిపోవటం, ఈ టోటల్ స్విచ్ కేసులో నుంచి క్విట్ అయిపోవటం. సో ఆ రకంగా ఫస్ట్ ఐటరేషన్లోనే మనకేం జరిగిందండి? స్విచ్ కేసులో నుంచి క్విట్ అయ్యాం. అలా కాకుండా నేను ఇక్కడ ఫేవరెట్ కలర్ని బ్లూగా తీసుకున్నానండి, BLUE బ్లూ, బ్లూగా తీసుకున్నాను. నౌ స్విచ్ ఆఫ్ బ్లూ, డబుల్ కొటేషన్స్లో ఇస్తున్నాం ఎందుకనంటే అది స్ట్రింగ్ కాబట్టి. స్విచ్ ఆఫ్ బ్లూ అంటాం. సో ఫస్ట్ కలర్ చెక్ చేస్తుంది. మనం ఇచ్చిన కలర్ బ్లూ కదా, అక్కడ ఉన్నది రెడ్ కదా, నో కండిషన్ ఫాల్స్. ఆ తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ కేసులో చెక్ చేస్తుంది. నెక్స్ట్ కేసు చెక్ చేసుకున్నప్పుడు కలర్ బ్లూ, కండిషన్ రైట్ కదా. కండిషన్ రైట్ అయినప్పుడు ఏమవుతుందండి? ఇమ్మీడియట్లీగా యువర్ ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ అని అవుట్పుట్ మనం ఇక్కడ చూస్తాం. క్లియర్? ఒకవేళ నేను ఫేవరెట్ కలర్ విల్ బి గ్రీన్, నేను ఇక్కడ గ్రీన్ ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఈ ఐటరేషన్లో ఎలా జరుగుతుంది? స్విచ్ ఆఫ్ గ్రీన్, స్టేట్మెంట్ బ్లాక్లోకి వెళ్తుంది. ఫస్ట్ కలర్ చెక్ చేస్తుంది. అక్కడ ఉన్న కలర్ ఏంటండి? ఫస్ట్ కేసులో రెడ్, మనం ఇచ్చింది గ్రీన్ కాబట్టి మ్యాచ్ కాల. అప్పుడు దెన్ మూవ్ టు నెక్స్ట్ కేస్. ఏముంది అక్కడ? బ్లూ, మ్యాచ్ కాల. ఇప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ కేస్ గ్రీన్, మ్యాచ్ అయ్యి. దెన్ ఇమీడియట్లీ యూ విల్ గెట్ యువర్ ఫేవరెట్ కలర్ ఈజ్ గ్రీన్. ఎలా వస్తుంది? ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నేను ఫేవరెట్ కలర్ని వైట్ ఇస్తానండి, చూద్దాం ఏం జరిగిద్దాం. అలా
స్విచ్ ఆఫ్ ఏమిద్దామండి, వైట్. మనం తీసుకున్న అదే కదా, వైటే కదా, స్టేట్మెంట్ బ్లాక్లోకి వెళ్తుంది. నౌ ఫస్ట్ కేస్ లూప్లోకి ఎంటర్ అయిపోతుంది. ఫస్ట్ కేస్ చెక్ చేస్తే అక్కడ రెడ్ ఉంది, మనం ఇచ్చింది వైట్. నో కండిషన్ రాంగ్. దెన్ నెక్స్ట్ కేస్ అక్కడ ఇచ్చింది బ్లూ, మనం ఇచ్చిందేమో వైట్, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ కేస్ అక్కడ ఇచ్చింది గ్రీను, మనం తీసుకుంది వైట్, ఇది కూడా రాంగ్. ఇంకా కేసులు లేవండి. అంటే ఇక్కడ మనం రాసింది 3 కేస్ స్టేట్మెంట్సే రాసాం. ఇలా ఎన్ని కేసులైనా రాయొచ్చు. ఇంకా రాసే ఇది లేక చాలే అనిపించి డిఫాల్ట్ కలర్, డిఫాల్ట్ అనే ఒక స్టేట్మెంట్లోకి వెళ్తుంది. ఇవేమీ మ్యాచ్ కాలేదు కాబట్టి దాన్ని ఆటోమేటిక్గా ఫాలోడ్ బై డిఫాల్ట్. నౌ హియర్ ద డిఫాల్ట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ ఈజ్ నైదర్ రెడ్, బ్లూ నార్ గ్రీన్. అంటే అండి, మీరు ఏదైనా కలర్ ఇవ్వాలి అని అనుకుంటే రెడ్ కానీ, బ్లూ కానీ, గ్రీన్ కానీ ఇవ్వండి అని చెప్పేసి డిఫాల్ట్ స్టేట్మెంట్లో రాయటం జరిగింది. అంటే ఏంటంటే ఇక్కడ మీనింగ్, ఇక్కడ మనం ఏ రకమైన స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కలర్స్ అక్కడ ఉన్న కలర్స్ ఇస్తేనేమో ఆ పర్టికులర్ కేస్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. మనం అక్కడ కలర్ లేని కలర్ ఇస్తేనేమో కుదరదు, మీరు ఇవ్వాలి అని అనుకుంటే, ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే ఈ 3 ఇవ్వాలి అని చెప్పి నేను డిఫాల్ట్లో రాసి ప్రోగ్రామ్ అనేది ఈ బ్లాక్లో నుంచి ఫిట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటండి, మనం ఏ రకంగా కండిషన్ ఇచ్చినా కూడా ఆ పర్టికులర్ కండిషన్ అనేది యాక్సెస్ అవ్వాలి. దట్ ఈస్ ద స్విచ్ స్టేట్మెంట్. అదే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో లేవండి. ఇఫ్ స్టేట్మెంట్లో ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో ఒకటే. ఇలా మల్టిపుల్ బ్లాక్స్ అనేవి లేవన్నమాట. ఇవి మొత్తాన్ని కలిపి మనం ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్గా మనం మాట్లాడుకుంటాం. ఏమేమి ఒక్కసారి జస్ట్ రిమైండ్ చేసుకుందాం. 1 ఇఫ్ స్టేట్మెంట్, సెకండ్ వన్ ఈజ్ if else statement, third one is if else statements, fourth one is switch statements. ఇవి 4 కూడా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. మీకు ఎగ్జామినేషన్లో కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటే ఈ 4 రాయాలి. డెఫినేషన్స్, సింటాక్స్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జాంపుల్స్ రాస్తే మీకు అక్కడ ఫుల్ మార్క్స్ పడతాయి. ఇఫ్లో ఓన్లీ 1 కండిషన్, ట్రూ స్టేట్మెంట్స్ ఓన్లీ. ఇఫ్ ఎల్స్లో 1 కండిషన్, ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు. అలాగే స్విచ్ స్టేట్మెంట్లో ఒక కండిషన్కి మల్టిపుల్ స్టేట్మెంట్ బ్లాక్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. క్లియర్? ఈ 4 కండిషనల్ స్టేట్మెంట్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జాంపుల్స్ ఇవే తీసుకోవాలని ఏం లేదండి, మీకు అర్థం కావటం కోసం తీసుకున్న ఎగ్జాంపుల్స్ చేంజ్ చేసుకోండి. మీరు ఓన్గా రాయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ప్రోగ్రామ్ని మ్యాక్సిమం కుదిరితే సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఈజీ ఇంకా బాగా అర్థమవుతుందండి. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ PHP. వెరీ అనదర్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ బ్లాక్ ఈజ్ looping statements. Often when you write code, you want same block of code to run over and over again in a row. Number of times ఇలా మనం ఇక్కడ బ్లాక్ అనేది, సేమ్ బ్లాక్ అనేది ఏం చేస్తుందంటే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సేమ్ బ్లాక్ నాకు మళ్ళీ రిపీట్ కావాలి. ఎప్పుడు దాకా రిపీట్ అవుతుంది? until the condition is satisfied or condition is true. కండిషన్ అంటే లూప్ అనేది ఐటరేట్ అవ్వాలి. ఎలా ఐటరేట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది కండిషన్. వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ అగైన్ అండ్ అగైన్. క్లియర్? సో దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ది లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ సెవరల్ ఆల్మోస్ట్ ఈక్వల్ కోడ్ లైన్స్ ఇన్ ఏ స్క్రిప్ట్, ప్రతిసారి మనం కోడ్ బ్లాక్ని రాసుకుంటూ పోతే చాలా నెంబర్ ఆఫ్ లైన్స్ వస్తాయండి. ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ రాసాము అంటే మీనింగ్ ఏంటంటే లిమిటెడ్ లైన్స్లో ఎక్కువ కంటెంట్ అనేది మనకు అవుట్పుట్ అనేది రావాలి. అంటే మనం రాయాల్సిన కోడ్ చాలా ఎక్కువ, ఎప్పుడు కూడా తక్కువ లైన్లోనే రాయాలండి. అవుట్పుట్ మాత్రం స్ట్రాంగ్గా ఎఫెక్టివ్గా ఉండాలి. అలా రావాలి అంటే మనం ప్రాపర్గా కోడింగ్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. అట్లాగే
లూపింగ్ బాడీలో వచ్చేప్పుడు ఒక లూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మళ్ళీ యూజ్ చేసేటప్పుడు ఇది సేమ్ బ్లాక్ ఇక్కడ 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 రాసుకుంటూ పోతే లెంత్ పెరుగుద్ది. నేనేం చెప్తున్నాను, ఈ లూపింగ్ స్టేట్మెంట్లో ఒక లూప్ ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ రాసి దాంట్లో ఐటరేట్ చేయండి అంటున్నా, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రొటేట్ చేయండి అంటిల్ ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఇప్పుడు చెప్పబోయే లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నీ అవే. వీ కెన్ యూజ్ లూప్స్ టు పెర్ఫార్మ్ ఏ టాస్క్ లైక్ దిస్. సో ఇప్పుడు చెప్పిన రిపీటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెర్ఫార్మ్ చేసుకోవడం కోసం ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఇవి జనరల్ లూపింగ్ స్టేట్మెంట్స్ అని. సో ఏమేమి ఉన్నాయి, పిహెచ్పి ఎటువంటి లూపింగ్ స్టేట్మెంట్స్ సపోర్ట్ చేస్తుంది ఏంటి అనేది ఇవ్వటం జరిగింది. ఒకటి వైల్ లూప్, రెండోది డూ వైల్ లూప్, ఫర్ లూప్, ఫర్ ఈచ్ లూప్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఏ లూపింగ్ స్టేట్మెంట్ తీసుకున్నా కూడా యాక్టివిటీ ఏంటంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది ఐటరేట్ అవుతుంది అంటిల్ ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. సో అయితే ఒక్కొక్క లూపింగ్ స్టేట్మెంట్ ఒక్కొక్క రకంగా యాక్టివిటీ అనేది పెర్ఫామ్ చేస్తుంది. వైల్లో ఒక రకంగా పెర్ఫామ్ చేస్తుంది, డూ వైల్లో ఒక రకంగా పెర్ఫామ్ చేస్తుంది, ఫర్లో ఒక రకంగా పెర్ఫామ్ చేస్తుంది, ఫర్ ఈచ్ ఒక రకంగా యూజ్ చేస్తుంది. ఏది ఎలా యూజ్ చేసుకున్నా కూడా ద సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ టు రన్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఇన్ ఏ రో. సో మల్టిపుల్ టైమ్స్ మనం ఇక్కడ రన్ చేసుకోవటం కోసం ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఒకసారి బేసిక్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. వైల్ లూప్ లూప్స్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ ట్రూ. సో ఇక్కడ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయ్యే వరకు ఆ లూప్ బాడీ అనేది మీకు అక్కడ రన్ అవుతుంది. వైల్ లూప్ అనేది ఆల్వేస్ ఎగ్జిక్యూట్ ద కండిషనల్ స్టేట్మెంట్ బ్లాక్ ఈజ్ ట్రూ అయినంత వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. డూ వైల్ వచ్చేపాటికి ఏంటంటే ఇది కూడా సేమ్ పర్ఫార్మెన్సే, కాకపోతే ఇక్కడ లూప్స్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ వన్స్, ఒకసారి ముందు లూప్ బాడీలోకి ఎంటర్ అయ్యి దెన్ రిపీట్ ద లూప్ యాజ్ లాంగ్ యాజ్ ద స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ ట్రూ. అంటే ఫస్ట్ లూప్లోకి ఎంటర్ అయిపోతుంది, ఎంటర్ అయిపోయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ రైట్ అయితే కంటిన్యూ అవుతుంది, కండిషన్ రాంగ్ అయితే బయటకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద డూ వైల్ లూప్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ లూప్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీరు ఎన్నిసార్లు ఐటరేట్ అవ్వాలని చెప్తే అన్నిసార్లు ఆ లూప్ అనేది అక్కడ ఐటరేట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫర్ లూప్. నా లాస్ట్ వన్ ఈజ్ ఫర్ ఈచ్ అనేది కూడా లూపింగ్ స్టేట్మెంట్స్ అని. ఎక్స్క్లూసివ్లీ యూ హ్యావ్ టు యూజ్ అన్ అర్రేస్. అర్రే ఐటమ్స్ వచ్చినప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ 4 రకాల లూపింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చాం. నా ఒక్కొక్క లూపింగ్ స్టేట్మెంట్ గురించి మనం నేర్చుకుందాం. నా ద ఫస్ట్ వన్ ఈజ్ వైల్ లూప్. The while loop execute a block of code as long as the specified condition is true. While loop అనేది మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఏం జరుగుతుంది, లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ as the while loop. Now you can observe the syntax. Syntax అంటే వైల్ అనే లూప్ని ఎలా యూజ్ చేయాలి అనేది సింటాక్స్ రూపంలో చెప్తామండి. మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కూడా ప్రతి దానికి డెఫినేషను, సింటాక్స్, ఎగ్జాంపుల్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. నా ఒకసారి సింటాక్స్ చూద్దాం. వైల్ ద కండిషన్, ఒక కండిషన్ ఇచ్చారు, ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ రన్ అయ్యేది ఏంటంటే ట్రూ బ్లాక్. కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ అయితే లూప్ బాడీలో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నారండి, ఆ వేరియబుల్ ఏమో ఎక్స్, దాంట్లో వాల్యూ ఎంత ఇనిషియలైజ్ చేశారంటే 1 ఇచ్చారు. మీరు 1 తీసుకోవాలని ఏం లేదండి, ఎంత వాల్యూనైనా సరే మీరు అక్కడ ఇనిషియలైజేషన్ చేయొచ్చు. నా వైల్లో చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా కూడా ఉంటుంది. $x <r = 5 లూప్ ఇచ్చారు లూప్ బాడీలో. ఇక్కడ మీరు x వాల్యూ ఎంత అండి, 1 <r = 5. ఇక్కడ కండిషన్ రైటా రాంగా, కండిషన్ రైట్. రైట్ అయితే ఏమవుతుంది, లూప్లోకి ఎంటర్ అవుతుంది. లూప్లోకి ఎంటర్ అయినప్పుడు ఏమొచ్చింది, అక్కడ
ఎకో స్టేట్మెంట్ ద నెంబర్ ఈజ్ కోలన్ $x. ఎక్స్లో వాల్యూ ఎంత ఉందండి 1. అవుట్పుట్ అనేది ఫస్ట్ లైన్ ప్రింట్. ఆ తర్వాత బిఆర్ స్టేట్మెంట్ ఒకటి రాస్తారు. బిఆర్ స్టేట్మెంట్ మీన్స్ లైన్ బ్రేక్, అంటే మళ్ళా నెక్స్ట్ ఏదైనా వాల్యూ కనుక ప్రింట్ అయితే అది నెక్స్ట్ లైన్లో రావటం కోసం. ఇక్కడతో ఈ లైన్ అయిపోయింది. తర్వాత x++ అన్నాడు. మనం తీసుకున్న వాల్యూ x స్టార్టింగ్లో x వాల్యూ ఎంత తీసుకున్నాము 1 తీసుకున్నాము. 1++ ఇంక్రిమెంట్ ఆపరేటర్ వాడారండి. 1++ అంటే x వాల్యూ 2 అయింది. ఇక్కడ కండిషన్ ఏమైందో ఒకసారి చూద్దాము. నెక్స్ట్ ఐటరేషన్లో 2 less than 5. ఇక్కడ ఏమైందండి కండిషన్? అగైన్ కండిషన్ ఈజ్ ట్రూ. 2 less than 5 తక్కువే కదా, ఆటోమేటిక్గా లూప్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ద నెంబర్ ఈజ్ ఎక్స్లో వాల్యూ ఎంత ఉందండి 2. నౌ ద అవుట్పుట్ లైన్ ఈజ్ 2. ఆ తర్వాత ఏముంది ఇక్కడ బిఆర్ స్టేట్మెంట్, అంటే కర్సర్ మూవ్స్ టు ద నెక్స్ట్ లైన్. దెన్ ఆఫ్టర్ ఏముంది x++ అన్నాడు. x++ మీన్స్ ఆల్రెడీ x వాల్యూ ఈజ్ 2. 2++ మీన్స్ ద వాల్యూ నౌ 3. అగైన్ లూప్ చెక్ చేస్తుంది. లూప్ చెక్ చేసినప్పుడు ఏమవుతుంది 3 less than or equal to 5. ఇక్కడ మళ్ళీ కండిషన్ ఏమైంది, మళ్ళీ ఇక్కడ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఏం చెప్తాము లూప్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. లూప్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఏమైంది ఎకో స్టేట్మెంట్లో ఏం రాసాం, ద నెంబర్ ఈజ్ $x అన్నాడు. ద నెంబర్ ఈజ్ x వాల్యూ ఎంత ఉంది 3 వచ్చింది. ఆ తర్వాత లైన్ బ్రేక్, కర్సర్ మూవ్స్ టు ద నెక్స్ట్ లైన్. ఆ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమొచ్చింది x++. x వాల్యూ ఎంత నౌ 3. 3 + 1 4. అగైన్ చెక్ ద లూప్ అగైన్. నౌ 4 less than or equal to 5. అగైన్ కండిషన్ ఏమైందండి ఇక్కడ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఏమవుతుంది ట్రూ స్టేట్మెంట్ బ్లాక్లో ఏముంది ఎకో స్టేట్మెంట్ ఉంది. ద నెంబర్ ఈజ్ x వాల్యూ ఎంత ఉంది 4 ప్రింట్ అయింది. ఆ తర్వాత యాజ్ యూజువల్గా లైన్ బ్రేక్, కర్సర్ మూవ్స్ టు ద నెక్స్ట్ లైన్. దెన్ x++. x వాల్యూ ఎంత 4 + 1 5. అగైన్ చెక్ ద లూప్ కండిషన్ 5 less than or equal to 5. Is it right or wrong? Again the condition is true. 5 less than or equal to ఇచ్చారు కాబట్టి the condition is true now. Then again the number is x వాల్యూ ఎంత ఉందండి 5 ప్రింట్ అవుతుంది. మళ్ళా లైన్ బ్రేక్. నౌ ద x వాల్యూ మూవ్ 5 + 1 ఎంత 6. మళ్ళీ అగైన్ చెక్ ద కండిషన్ 6 less than or equal to 5. ఇక్కడికి వచ్చేపాటి కండిషన్ ఏమైందండి ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు ట్రూ బ్లాక్లోకి వెళ్తుందా వెళ్ళదు. ట్రూ బ్లాక్లో నుంచి ఎక్కడికి వెళ్తుంది లాస్ట్కి వచ్చేస్తుంది. సో ఈ రకంగా మీకు వైల్ లూప్లో చూసారా 1 to 5 ప్రింట్ చేయడానికి సేమ్ ప్రొసీజర్. 5 times బ్లాక్ రాయిపోకుండా ఒకసారే రాసి మనం లూప్ని ఐట్రేట్ చేసాము. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్ ఆఫ్ వైల్ లూప్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇనిషియలైజేషన్ ఈజ్ మ్యాండేటరీ. స్టార్టింగ్ వాల్యూ ఎంత ఇవ్వాలి, కండిషన్ ఏంటి, ఇంక్రిమెంటా డిక్రిమెంటా, ఈ 3 మ్యాండేటరీ. ఇనిషియల్ వాల్యూ ఎంత, స్టార్ట్ వాల్యూ ఎంత, నెక్స్ట్ ఎండ్ వాల్యూ, ఇంక్రిమెంటా డిక్రిమెంటా, ఇవి 3 కూడా వైల్ లూప్లో ఇవ్వాలి. స్టార్టింగ్ అంటే ఇనిషియలైజేషన్ వాల్యూ, ఎండింగ్ అంటే ఎక్కడ దాకా అంటే నథింగ్ బట్ ఏ కండిషన్. నా లాస్ట్ వన్, దీంట్లో ఖచ్చితంగా ఐటరేషన్స్లో ఎనీ లూపింగ్ స్టేట్మెంట్ యూ షుడ్ బి రైట్ ఎయిదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకని ఖచ్చితంగా ఉండాలంటే నెక్స్ట్ ఐటరేట్ అనేది ఇలా లూప్ అనేది రొటేట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ కానీ డిక్రిమెంట్ ఆపరేటర్స్ కానీ ఖచ్చితంగా మనం ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. అర్థమైందండి? వైల్ లూప్లో ఏం జరుగుతుంది, ఒక కండిషన్ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ ట్రూ అయ్యే వరకు కూడా ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ మీకు అక్కడ రన్ అవుతున్నాయి. క్లియర్? అర్థమైంది కదా? ఎగ్జాంపుల్ క్లియర్గా. నౌ ద డూ వైల్ లూప్, రెండు సేమేనండి.
వైల్ లూపు డూ వైల్ లూపు కూడా సిమిలర్ యాక్టివిటీ. బట్ ఇక్కడేం జరుగుతుందంటే డూ ఫస్ట్ రాస్తాము, లూప్ బాడీలోకి ఎంటర్ అయ్యి వైల్ కండిషన్ రాస్తాం. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఈ వైల్ చివర సెమీకోలన్ ఇవ్వాలి. మీరు ఇందాక వైల్లో ఇవ్వాల, అక్కడ ఇవ్వకూడదు. బట్ డూ వైల్లో వైల్ చివర ఇవ్వాలి. ఎందుకనంటే ఫస్ట్ లూప్ బాడీలోకి రైట్ అయినా రాంగ్ అయినా ఫస్ట్ ఎంటర్ ఇంటూ ద డూ వైల్ లూప్ బాడీలోకి ఎంటర్, దెన్ చెక్ ద కండిషన్. వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ, it will be execute the block of statements. So that is the do while loop అన్నమాట. ఒకసారి దీని డెఫినేషన్, సింటాక్స్, ఎగ్జాంపుల్ ఎలా ఉండబోతుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ద డూ వైల్ లూప్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ వన్స్. ఇక్కడ ఖచ్చితంగా కోడ్ బ్లాక్లోకి వన్స్ ఎంటర్ అవుతుంది. ఇట్ విల్ దెన్ చెక్ ద కండిషన్. ఆ తర్వాత మనం ఇక్కడ రాసిన కండిషన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ చెక్ చేస్తుంది. అండ్ రిపీట్ ద లూప్ వైల్ ద స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ ట్రూ. లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు, కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు. సో దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ది డూ వైల్ లూప్. ఖచ్చితంగా డూ వైల్లో వన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లూప్ బాడీలోకి ఎంటర్ అయ్యి దెన్ చెక్ ద కండిషన్ అండ్ రిపీట్ ద లూప్ వైల్ ద స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ ట్రూ. సో లూప్లోకి ఎంటర్ అయ్యి కండిషన్ తర్వాత చెక్ చేసుకొని అప్పుడు ఈ లూప్ బాడీలోకి లూప్ అనేది ఐటరేట్ అవుతుంది. క్లియర్? సేమ్ సింటాక్స్, డూ రాసాము, లూప్ బాడీ పెట్టాము, కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ అన్నాము, లూప్ బాడీని క్లోజ్ చేసామండి ఇక్కడ ఖచ్చితంగా. అలాగే వైల్ చెప్పేసేసి వైల్ కండిషన్ ఈజ్ ట్రూ అని చెప్పేసి మనం ఇక్కడ స్పెసిఫై చేయటం అనేది జరిగిందనమాట. ఖచ్చితంగా ఈ రకంగా మనం డూ వైల్లో సింటాక్స్ ఈ రకంగా రాస్తాము. అలాగే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా ఇవ్వటం జరిగింది. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ విల్ బి 1, స్టార్టింగ్ ఇనిషియలైజేషన్ వాల్యూ ఈజ్ మస్ట్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ లూప్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. లూప్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఎంటర్ అయ్యి ఆ తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. యాజ్ యూజువల్గా 1 less than or equal to 5. అగైన్ ద కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, లూప్ ఐటరేట్ అవుతుంది. ఐటరేట్ ఏమవుతుంది, ద నెంబర్ ఈజ్ 1. అర్థమైందండి? అలాగే బిఆర్ స్టేట్మెంట్ అంటే బ్రేక్ స్టేట్మెంట్ అని మనం HTMLలో చెప్పుకున్నట్లుగానే ఇక్కడ కూడా HTML ట్యాగ్స్ అన్నీ కూడా PHPలో కూడా సపోర్ట్ చేస్తుంది. దెన్ ఆఫ్టర్ ఎక్స్ ప్లస్ ప్లస్ ఎక్స్ వాల్యూ మూవ్స్ టు 2 చేంజ్ అవుతుంది. సో అగైన్ చెక్ ద కండిషన్ 2 less than or equal to 5. లూప్ రైట్ అవుతుంది, మళ్ళీ లూప్ బాడీలోకి వెళ్తుంది. ద వాల్యూ అవుట్పుట్ విల్ బి 2. దెన్ అగైన్ ఎక్స్ ప్లస్ ప్లస్ 3. Then again check the condition 3 less than or equal to 5. Again the condition is true. The true block will be executed. Now increment operator, again the x value is 4. 4 less than or equal to 5. Again the condition is true. Then enter the loop again. Now value will be increased 5 less than or equal to 5. Again condition is true. 4 5 కూడా మనకి అలా ప్రింట్ అవుతుంది. అగైన్ వాల్యూ 6 less than or equal to 5. అగైన్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. దెన్ ఆటోమేటికలీ క్విట్ ద లూప్. సో లూప్ బాడీలో నుంచి క్విట్ అయిపోతాం. ఈ రకంగా మనం డూ వైల్ లూప్లోకి మనం ఎంటర్ అవుతాం అన్నమాట. అర్థమైందండి? ఇదే ప్రోగ్రామ్ ఇందాక చేసాము, వైల్లోనూ రన్ అయింది, అదే ప్రోగ్రామ్ డూ వైల్లోనూ రన్ అవుతుంది. సో డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్. సో అక్కడ మనం రాసే ప్రోగ్రామ్ యొక్క థీమ్ను బట్టి కొన్ని సందర్భాల్లో లూపులు మార్చుకుంటూ ఉంటాం. వెరీ రేర్గా వాడతాము, బట్ తెలుసుకొని ఉంటే మంచిది. సో ఎక్కువగా మనం వాడేది వైల్ లూప్ అండి. ఆ తర్వాత ఫర్ లూప్ ఎక్కువ వాడతాం, తర్వాత వైల్ లూప్ వాడతాం. ఎప్పుడన్నా రేర్గా డూ వైల్ లూప్ అనేది వాడతాం అన్నమాట.
Clear? Now another important looping statement is for loop. Very very useful and important looping statement అన్నమాట. చాలా సింపుల్ అండి. PHP for loops execute a block of code a specified number of times. ఎగ్జిక్యూట్ అవుతుందంటండి. ఇక్కడ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీన్స్ నథింగ్ బట్ ఏ కండిషన్ ఈజ్ ట్రూ అయ్యేంత వరకు. స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐటరేట్ అవుతుంది వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ అయ్యే వరకు. ద ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ when you know in advance how many times the script should run. ఎన్నిసార్లు మనకి రొటేట్ అవ్వాలనేది మనకు ముందే తెలుస్తుంది కదా, తెలుస్తుంది కాబట్టి ఆ తెలిసేంతవరకు ఎండ్ పాయింట్ అనేది మనం ఇక్కడ ఇస్తే దాని ప్రకారంగా ద ఫర్ లూప్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ వన్ అండి. సింటాక్స్ చూడండి. ఇంకొక దీని స్పెషాలిటీ ఏంటంటే 3 expressions in one statement. ఒక స్టేట్మెంట్లో మనం 3 ఎక్స్ప్రెషన్స్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. 3 ఎక్స్ప్రెషన్స్ ఇన్ వన్ స్టేట్మెంట్. చూడండి అక్కడ సింటాక్స్ చూడండి. ఇదొక ఎక్స్ప్రెషను, ఇదొక ఎక్స్ప్రెషను, ఇదొక ఎక్స్ప్రెషన్. మనం ఇలా కూడా రాయొచ్చండి. ఫర్ expression 1, expression 2, expression 3. 3 expressions in one statement is called as for loop. మూడు ఎక్స్ప్రెషన్ని ఒకే లైన్లో సపరేటెడ్ బై సెమీకోలన్తో మనం రాస్తాం అన్నమాట. అదే రాసాం అక్కడ. ఏంటి 3 ఎక్స్ప్రెషన్స్? ఎక్స్ప్రెషన్ 1లో మనం ఏం చేస్తామంట, ఇనిషియలైజేషన్ చేస్తాం. వాల్యూ ఎంత ఇవ్వాలి ఏంటి అనేది మనం రాస్తాం. అలాగే ఎక్స్ప్రెషన్ 2లో కండిషన్ ఏంటి అనేది రాస్తాం. అలాగే ఎక్స్ప్రెషన్ 3లో ఇంక్రిమెంటా డిక్రిమెంటా. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్స్ మనం వైల్లోనూ చెప్పుకున్నాము, డూ వైల్లోనూ చెప్పుకున్నాం. మీకు అక్కడ స్టార్టింగ్ వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం, నథింగ్ బట్ ఇనిషియలైజేషన్. లూప్ బాడీలో కండిషన్ రాసాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్రెషన్ 2. లూప్లో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ వాడాం, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్రెషన్ 3. అంటే ఏంటి, వైల్లో కానీ డూ వైల్లో కానీ ఇవి మూడు కూడా 3 డిఫరెంట్ లైన్స్లో మెన్షన్ చేసాం. బట్ ఇన్ ఫర్ లూప్ వీ హ్యావ్ టు మెన్షన్ ఇన్ సింగిల్ స్టేట్మెంట్. ఒకే లూప్ బాడీలో 3 ఎక్స్ప్రెషన్స్ని మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం. దీనివల్ల నెంబర్ ఆఫ్ కోడింగ్ లైన్స్ అనేవి 3 బదులుగా సింగిల్ లైన్ అయిపోతుంది. కోడ్ కూడా ఈజీగా రన్ అయిపోతుంది. అర్థమైందండి? ఇది సింటాక్స్. ఈ సింటాక్స్ కనుక అర్థమైతే ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా అర్థమవుతుందండి. నౌ పారామీటర్స్ ఇందా చెప్పినాయి. ఫస్ట్ పారామీటర్ 3 పారామీటర్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఏదైనా అనొచ్చు. ఫస్ట్ పారామీటర్లో ఇనిషియలైజ్ ద లూప్ కౌంటర్ వాల్యూ. అంటే మనం ఇందాక $x=1 స్టార్టింగ్ వాల్యూ, ఇనిషియలైజేషన్ వాల్యూ ఎంత వాల్యూతో మీరు స్టార్ట్ చేస్తారు అనేది పారామీటర్ 1 ఆర్ ఎక్స్ప్రెషన్ 1 అనేది ఇస్తాం. నెక్స్ట్ వన్ టెస్ట్ కౌంటర్. ఎవాల్యుయేట్ ఫర్ ఈచ్ లూప్ ఐటరేషన్. ఎప్పుడు దాకా ఎవాల్యుయేట్ అవ్వాలి అంటే ఇఫ్ ఇట్ ఎవాల్యుయేట్స్ ట్రూ అయ్యే వరకు ఇది రొటేట్ అవుతూనే ఉంటుందండి ఐటరేషన్ అనేది. ద లూప్ కంటిన్యూస్. ఇఫ్ ఇట్ ఈ ఎవాల్యుయేట్ టు ఫాల్స్ ద లూప్ ఎండ్స్. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అది లూప్ ఎవాల్యుయేషన్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద టెస్ట్ కౌంటర్ అంటాం, లేదా పారామీటర్ 2 అంటాం. నా లాస్ట్ పారామీటర్ వచ్చేసి ఇంక్రీజెస్ ద లూప్ కౌంటర్ వాల్యూ. అంటే ప్లస్ మైనస్. ఇలా మనం 3 పారామీటర్స్ని కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవటం జరిగింది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఎక్స్ప్రెషన్ షుడ్ బి separated by semicolon. Don't forget it.
ప్రతి ఎక్స్ప్రెషన్కి మనం ఇక్కడ సెమీకోలన్ ఇచ్చుకోవాలి, మొదటి 2 ఎక్స్ప్రెషన్స్కి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలా ఇవ్వకపోతే కామా కానీ డాట్లు కానీ ఇస్తే మీకు ఎర్రర్ రావటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్స్ప్రెషన్ 1లో 2 వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయాలనుకోండి, చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ $x = 1 కామా $y = 0 ఇలా ఇచ్చుకోండి. అప్పుడు ఏమైంది, టోటల్ 2 వేరియబుల్స్లో ఉన్న వాల్యూ సింగిల్ ఎక్స్ప్రెషన్గా ట్రీట్ అవుతుంది. కాబట్టి వేరియబుల్స్కి సపరేటెడ్ బై కామా ఇచ్చుకోవచ్చు. టోటల్ ఎక్స్ప్రెషన్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని వేరియబుల్స్కైనా డిఫైన్ చేసుకొని ఎక్స్ప్రెషన్ ఎండింగ్కి మాత్రం డిఫైన్ సెమీకోలన్ అనేది పాయింట్ అనేది మీరు అక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నౌ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఫర్ లూప్లో ఎక్స్ వాల్యూ 0తో స్టార్ట్ చేశాడు. అక్కడ 3 ఫస్ట్ ఈ లైన్ ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎక్స్ వాల్యూ 0, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎక్స్ ప్లస్ ప్లస్, ఎక్స్ ప్లస్ ప్లస్, ఇది లూప్ బాడీలో రాసింది. స్టార్టింగ్ వాల్యూ ఎంత అండి, ఇనిషియలైజ్ చేసింది. ఈ ఎక్స్ప్రెషన్ చూడండి, ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. సో 3 ఎక్స్ప్రెషన్స్ సరిపోయింది కదా. ఇందాక చెప్పిన సింటాక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3. ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1 ఇనిషియలైజేషన్, ఎక్స్ప్రెషన్ 2లో కండిషన్, ఎక్స్ప్రెషన్ 3లో ఇంక్రిమెంట్ ఆపరేటర్. క్లియర్, ఇక్కడతో ఫస్ట్ సింటాక్స్ క్లియర్ అయిపోయింది. నా సెకండ్ లైన్ చూడండి, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ రైటా రాంగా? రైట్. రైట్ అయితే ఏమవుతుందండి, అక్కడ ఇమ్మీడియట్లీగా ఏమవుతుంది, ద నెంబర్ ఈస్, ఎక్స్ వాల్యూ ఎంత, 0 ప్రింట్ అవుతుంది. ద నెంబర్ ఈస్ 0 బికాస్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఆ తర్వాత ఏమవుతుందంటే వాల్యూ ఎక్కడికి వెళ్తుంది, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అన్నాం కదా, ఎక్స్ వాల్యూ విల్ బి ప్లస్ ప్లస్ అంటే ఎక్స్ ప్లస్ ప్లస్. అప్పుడు ఏమైంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఆటోమేటిక్గా ఏమైంది, కండిషన్ రైట్ అయింది. రైట్ అయితే ఇమ్మీడియట్లీగా ఏమవుతుంది, ద నెంబర్ ఈజ్, ఎక్స్ వాల్యూ ఎంత, 1 అనేది వస్తుంది. అలాగే ఎక్స్ వాల్యూ ఏమైంది, ఎక్స్ ప్లస్ ప్లస్ అనగానే ఎక్స్ వాల్యూ ఏమైంది, 2 అయింది. ఎక్స్ వాల్యూ ఏమైంది, 2 అయింది. ఎక్స్ వాల్యూ 2 అయింది. సో ఇక్కడ 2 అయినప్పుడు టూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాడు. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాడు. కండిషన్ ఏమైందండి, అక్కడ ఎక్స్ వాల్యూ ఇందాక 2 వచ్చారు, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాం. కండిషన్ ఈజ్ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఆటోమేటిక్గా ద నెంబర్ ఈజ్, ఎక్స్ వాల్యూ ఇందాక 0, 1, 2 ప్రింట్ అయింది. సో ఎక్స్ ప్లస్ ప్లస్ అనగానే ఎక్స్ వాల్యూ ఏమైంది, 3 అయింది. మళ్ళా 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. మళ్ళీ కండిషన్ ఏమైంది, ఇక్కడ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఏమైంది, ద నెంబర్ వాల్యూ 3 అనేది ప్రింట్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 3 కదా. మళ్ళీ ఎక్స్ ప్లస్ ప్లస్, ఎక్స్ వాల్యూ 4 అవుతుంది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ అగైన్ ఇదిగోండి, ఇక్కడ చెక్ చేసుకోండి కండిషన్. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 రైట్ అవగానే వాల్యూ, ఎక్స్లో వాల్యూ 4 ఉంది కాబట్టి అది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ ప్లస్ ప్లస్కి వెళ్తుంది. ఎక్స్ ప్లస్ ప్లస్ అనగానే ఏమైంది, ఎక్స్ వాల్యూ 5 అయింది. మళ్ళీ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. మళ్ళీ కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, ఎకో స్టేట్మెంట్, ద నెంబర్ ఈజ్ ఎక్స్. అంటే ఇక్కడ ఎలా అవుతుందంటే ప్రతిసారి కూడా ద నెంబర్ ఈజ్ 0, ద నెంబర్ ఈజ్ 1, ద నెంబర్ ఈజ్ 2, ద నెంబర్ ఈజ్ 3, ద నెంబర్ ఈజ్ 4 అండ్ సో ఆన్, ద నెంబర్ ఈజ్ 10 అవుతుంది. ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ 11 అవుతుందో, 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 10 టైమ్స్ ఐటరేట్ అయిపోయింది.
ఎప్పుడైతే 11<10 వస్తుందో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, అక్కడ లూప్ అనేది క్విట్ అయిపోతుంది. కండిషన్ అనేది ఏమైంది, అక్కడ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా లూప్ బాడీలో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. అలా ఒక్కొక్క స్టెప్పు ఐటరేట్ అయ్యి మీకు అవుట్పుట్ అనేది స్క్రీన్ మీదకి డిస్ప్లే అవుతుంది. అర్థమైందండి. ఫర్లో 3 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు స్టార్టింగ్. ఒకవేళ నాకు ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రాంలో 0 to 10 వచ్చింది. ఒకవేళ నాకు 10 to 1 రావాలంటే ఏం చేయాలి మనం చూద్దాం. అప్పుడు ఇనిషియల్ చేయాల్సిన వాల్యూ ఎంత, స్టార్టింగ్ 10, $x greater than or equal to 1 రావాలన్నాను. $x మైనస్ ఆపరేటర్ రాసాం. అర్థమైందా కండిషన్? ఇందాక ఈ ఎగ్జాంపుల్లో 0 to 10 ప్రింట్ చేసాం. 0, 1, 2 అలా వచ్చింది. నాకేం కావాలంటున్నాను నేను, అదే సార్ 0 నుంచి 10 ఎందుకు, నాకు 10 నుంచి 1 రాదా? వెరీ గుడ్, వస్తుంది. ఇనిషియలైజ్ చేయాల్సిన వాల్యూ ఎంత, 10. ఎక్కడ ఎండ్ అవ్వాలి, 1తో. ఇక్కడ చూడండి 10 greater than or equal to 1. కండిషన్ ఏమైంది, ట్రూ. కాబట్టి ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ మైనస్ అన్నప్పుడు ఏమవుతుంది, ఎక్స్లో ఇందాక 10 తీసుకున్నాం, మైనస్ అనగానే 9 అయింది. 9 greater than or equal to 1. అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా కండిషన్ రైట్ కాబట్టి 9. అలా మీకు 1 దాకా వస్తుంది. అలా ఎక్కడ కూడా 1 అయిపోయి 0కి వస్తుంది. అప్పుడు 0 greater than or equal to 1. 0 అనేది గ్రేటర్ దాన్ 1 అని అడుగుతుంది, కాదు కదా. ఆటోమేటిక్గా ఎక్కడ ఏమవుతుంది, అక్కడ ఫాల్స్ అయిపోయి లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఓవరాల్గా మనకు కావలసిన ఎక్స్ప్రెషన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ దీంట్లో ప్రోగ్రామ్ను మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్. అంతేగాని ఇదే ఇలాగే తీసుకోవాలి, ఇదే ఎగ్జాంపుల్ రాయాలి, రేపొద్దున ఎగ్జామినేషన్ ఇలాగే రాయాలి అని ఏమీ లేదండి. అక్కడ మీరు చెప్పిన డెఫినేషను, మీరు ఇచ్చిన సింటాక్స్ బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ రన్ అవుతుందా లేదా అనేదే కావాలి. ఇదే ఎగ్జాంపుల్ చెప్పాలి, ఇదే రాయాలని ఎక్కడ ఎవ్వరు చెప్పరండి. యూ కెన్ రైట్ ఎనీ ఎగ్జాంపుల్, డిపెండ్స్ అపాన్ ద యువర్ ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్స్. క్లియర్? సో దీంతో వైలు, డూ వైలు, ఫర్ అనేది ఈ 3 కూడా ఒక కేటగిరీకి సంబంధించినవి. దాని లాస్ట్ వన్ ఈజ్ ద ఫర్ ఈచ్ లూప్. ఇది ఎక్కడ వాడతామంటే మెయిన్గా యారేస్లో వాడతాం. ఈ లూప్ ఐటమ్స్ని యారేస్లో వాడతాం. అసలు యారే అంటే ఏంటి? ఒకే వేరియబుల్లో వీ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాన్ array. సో ఐ విల్ గివ్ యూ a small example. Here the array I am writing here. This is called as the index value or key value. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒకటే వేరియబుల్ ఏ అనేది ఒకటే వేరియబుల్. యూ కెన్ రైట్ మల్టిపుల్ వాల్యూస్ వీ కెన్ స్టోర్. ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఒకే ఇప్పటి వరకు మనం x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పుకున్నాం. డిఫరెంట్ వేరియబుల్ డిఫరెంట్గా వాల్యూస్ డిఫరెంట్ వేరియబుల్లో డిక్లేర్ చేస్తాం. బట్ ఇక్కడ యారేలో వచ్చేపాటికి ఏం జరుగుతుందంటే ఒకే వేరియబుల్ నేమ్లో యూ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాన్ array. ఇలాంటి మల్టిపుల్ వాల్యూస్ని విత్ ద హెల్ప్ ఆఫ్ కీ వాల్యూస్తో, మన కీ ఫ్యాక్టర్స్తో మనం ఏం చేస్తామంట, ఈ ఫర్ ఈచ్ లూప్ ఉపయోగించి మనం దీన్ని రొటేట్ చేస్తామన్నమాట. లూప్ అనేది ఐటరేట్ చేస్తామన్నమాట. సో దిస్ ఈస్ ద ఫర్ ఈచ్ లూప్ అనమాట. The for each loop works only on arrays and is used to loop through each key value pair in an array. ఎక్కడ వాడతారంటండి, ఓన్లీ అన్ arrays అంటండి. అరేస్లో మాత్రమే లూప్ స్టేట్మెంట్ అనేది, ఫర్ ఈచ్ లూప్ స్టేట్మెంట్ అనేది వాడతారు. నార్మల్ వాటికి అయితేనేమో వైల్ వాడచ్చు, డూ వైల్ వాడచ్చు, ఫర్ వాడచ్చు. బట్ ఫర్ ఈచ్ లూప్ అనేది మాత్రం ఖచ్చితంగా అర్రే ఎలిమెంట్స్ని ఐటరేట్ చేసుకోవటం కోసం మాత్రమే ఉపయోగిస్తాము. యారే అంటే చెప్పాము, ఒకే వేరియబుల్ నేమ్తో యూ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. యారే అంటే ఇలా ఉంటుంది. అయినా మనకి యారే అనే టాపిక్ ఉంది, ఫర్దర్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఒకే వేరియబుల్లో వీ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. అలాగే సింటాక్స్ చూసామనుకుంటే ఫర్ ఈచ్ array యాజ్ వాల్యూ అంటే ఏ ఆఫ్ 0 అంటే ఏంటి, ఇక్కడ ఏ ఆఫ్ 0 అంటే ఎంత వస్తుందండి, ఏ ఆఫ్ 0 అంటే 10 వస్తుంది. ఏ ఆఫ్ 1 అంటే 20. అంటే దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము, బేస్డ్ ఆన్ ఇండెక్స్ వాల్యూ. ఈ ఇండెక్స్ వాల్యూస్ ద్వారా మనం ఆ array ఎలిమెంట్స్లో ఉన్న వాల్యూస్ని మనం ఇక్కడ రీడ్ చేస్తాం అనమాట.
క్లియర్. ఈ రకంగా మనం అరేస్ కోసం మనం ఉపయోగిస్తారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. అక్కడ కలర్స్ అనేవి తీసుకున్నారండి. అక్కడ కలర్స్ 4 కలర్స్ తీసుకున్నారు. కలర్స్ అనే దాంట్లో కలర్ అనే ఒక అరేలో 4 కలర్స్ తీసుకున్నారు. 1 2 3. ఫస్ట్ వన్ ఏంటి? రెడ్, RED, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో. ఇదండి స్టోరీ. కలర్ అనే వేరియబుల్లో వీ కెన్ ఇనిషియలైజ్ 4 కలర్స్. ఇప్పుడు దీన్ని లూప్లోకి ఎలా పెట్టాడు చూడండి. ఫర్ ఈచ్ వాడాడు. ఫర్ ఈచ్ కలర్ ఆఫ్ కలర్స్ యాజ్ వాల్యూ. వాల్యూ ఎంత అక్కడ? ఫస్ట్ వన్ ఏంటి? రెడ్ కదా. సో నథింగ్ బట్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఆ కలర్ ఆఫ్ 0, 0లో ఏముంది? వాల్యూ ఏముంది అక్కడ? రెడ్. ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇటరేషన్. ఫర్ ఈచ్కి మనం ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ ఆపరేటర్స్ వాడవసలు. ఫర్ ఈచ్ అంటే లూప్ అనేది రొటేట్ అవుతుంది ఆటోమేటికల్గా. ఎక్కడ దాకా రొటేట్ అవుతుందంటే ఎర్రేలో ఉన్న ఎలిమెంట్స్ అయ్యే వరకు. ఫస్ట్ లైన్లో రెడ్ వచ్చింది, నెక్స్ట్ లైన్లో గ్రీన్ వచ్చింది, తర్వాత లైన్లో బ్లూ వచ్చింది. ఎందుకంటే బ్రేక్ ఇచ్చారు కదా, బ్రేక్ స్టేట్మెంట్. లాస్ట్ లైన్లో ఎల్లో వచ్చింది. ఇంకా ఇటరేషన్ అయిపోయింది కాబట్టి లూప్లో నుంచి క్విట్ అవుతాం. అర్థమైందా? ఈ రకంగా మనం అరే ఎలిమెంట్స్ని మనం లూప్ బాడీలో మనం లూపింగ్స్ ద్వారా ఒక్కొక్క ఎలిమెంట్స్ని మనం రీడ్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు యూజ్ ఫర్ ఈచ్ స్టేట్మెంట్. ఎక్స్క్లూసివ్లీ ఫర్ ఈచ్ స్టేట్మెంట్ అనేది ఓన్లీ ఫర్ అరేస్. ఓన్లీ ఫర్ అరేస్లో మాత్రమే మనం యూజ్ చేస్తాము. అంతకు మించి ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది వాడము. అరే ఎలిమెంట్స్ని మనం రీడ్ చేయాలంటే ఫర్లు ఈచ్ లూప్ వాడతాం. మామూలుగా లూప్ బాడీలో మనం ఎంటర్ చేసుకోవాలంటే వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. ఇవి రెగ్యులర్గా వాడే లూపింగ్ స్టేట్మెంట్స్. ఇవి అన్నిటికీ వాడుకోవచ్చు వేటికైనా. బట్ అరే ఎలిమెంట్స్ని మనం రీడ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఫర్ ఈచ్ లూప్ స్టేట్మెంట్స్ అనేవి చాలా యూజ్ అవుతుంది. ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటేనేమో ఇఫ్, సింపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, స్విచ్ స్టేట్మెంట్. ఆ 4గిటినేమో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాము. లూపింగ్ స్టేట్మెంట్స్ అంటేనేమో వైల్ లూపు, ఫర్ లూపు, డూ వైల్ లూపు, ఫర్ ఈచ్ లూప్. ఒక్కొక్క సందర్భాల్లో షార్ట్ ఆన్సర్గా కూడా ఓన్లీ ఫర్ ఈచ్ లూప్ అనే క్వశ్చన్ కూడా మీకు అడగడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఈచ్ లూప్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్స్ ఆన్ అన్ అరే. అరే ఎలిమెంట్స్ని రీడ్ చేయడానికి మాత్రమే ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేస్తాము. ఓకే, నౌ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ వర్కింగ్ విత్ ఫంక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ప్రీ డిఫైన్డ్ యాక్టివిటీ. ఏ ఫంక్షన్ ఈజ్ a block of statements that can be used repeatedly in a program. ఫంక్షన్ అంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. వాటిని రిపీటెడ్గా ప్రోగ్రాంలో కనుక యూజ్ చేసుకునేటట్లయితే వీ హ్యావ్ టు ప్రిపేర్ ఏ ఫంక్షన్. ఏ ఫంక్షన్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ఇమ్మీడియట్లీ. ప్రోగ్రాంలో ఫంక్షన్ అనేది దాని అంతటికి అదే ఎగ్జిక్యూట్ కాదు. వెన్ ఏ పేజ్ లోడ్స్ ద ఫంక్షన్ విల్ ఎగ్జిక్యూట్ బై ఏ కాల్ టు ద ఫంక్షన్. ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ అంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. ఫంక్షన్కి వచ్చే వాటికి మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్స్, ఇట్ హ్యాస్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ అనేవి అండర్ వన్ నేమ్తో డిఫైన్ చేస్తాం. ఈ నేమ్తో డిఫైన్ చేసినవన్నీ కూడా ఒక స్మాల్ ప్రోగ్రామ్ లాగా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఏ ఫంక్షన్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ఇమ్మీడియట్లీ వెన్ ఏ పేజ్ లోడ్స్. పేజ్ లోడ్ అయిన వెంటనే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఏ ఫంక్షన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై ఏ కాల్ టు ద ఫంక్షన్. మనం ఫంక్షన్ని కాల్ చేయాలి, దెన్ ఓన్లీ ఇట్ ఎగ్జిక్యూట్స్, అదర్వైజ్ డస్ నాట్ ఎగ్జిక్యూట్ దిస్ ఫంక్షన్. ఇంకా చెప్పాలంటే, ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఏదైనా మనం రిపీటెడ్గా చేసే యాక్టివిటీని ఏదైతే ఉందో దాన్ని
ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్లో ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చి డిఫైన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసేదాన్ని మనం ఇక్కడ ఫంక్షన్ అంటాం. ఇక్కడ ఫంక్షన్ వచ్చేప్పటికి 2 టైప్స్ ఉంటాయండి. ఫంక్షన్స్ ఆర్ మెయిన్లీ 2 టైప్స్. వన్ ఈజ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్, సెకండ్ వన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. Predefined function, user defined functions. What is the differences between predefined function as well as user defined function? Predefined function వచ్చేపాటికి సాఫ్ట్వేర్తో పాటు వచ్చే ఫంక్షన్స్ మనం ఇక్కడ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అంటాం. దానికోసం మనం ఎటువంటి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమి రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సాఫ్ట్వేర్తో పాటు డిజైన్ చేయబడి వచ్చిన ఫంక్షన్స్ని మనం ఇక్కడ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు స్క్వేర్ రూట్ ఆఫ్ అంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్కి అని ఇచ్చేసి ఒక ఆర్గ్యుమెంట్ ఒక వాల్యూ ఇవ్వగానే ఇట్ రిటర్న్స్ 5. అంటే ఏంటిది? దిస్ ఈజ్ ద వన్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ బిలాంగ్స్ టు ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. దానికి ఎటువంటి యాక్టివిటీ ఎటువంటి కోడింగ్ ఏమి రాయని అవసరం లేదు. ఓన్లీ వీ హ్యావ్ టు అప్లై ద function name along with the argument, then only it automatically it returns the output. So that is called as the predefined function. So వీటిని ఏంటంటే సాఫ్ట్వేర్తో పాటు వచ్చేస్తే డైరెక్ట్గా వీ హ్యావ్ టు ఎంటర్ ద ఫంక్షన్ నేమ్. కాకపోతే ఆ ఫంక్షన్ నేమ్ ఏంటి, దాని యొక్క సింటాక్స్ ఏంటి, అవన్నీ కనుక మీకు తెలిస్తేనే యూ కెన్ యూస్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఇది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. సో నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్లో వచ్చేప్పటికి యూజర్ హ్యాస్ టు డిఫైన్ ద ఫంక్షన్. మనమే ఒక ఫంక్షన్ నేమ్ని మనమే ఇవ్వాలి. ఫంక్షన్ నేమ్ మనమే ఇస్తాము. స్టేట్మెంట్ బ్లాక్ కూడా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కూడా మనమే రాస్తాం. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కూడా మనమే ఇక్కడ డిజైన్ చేసుకుంటాం. కోడింగ్ అంతా కూడా మనమే రాస్తాం. ఈ ఫంక్షన్ని మనం ఏం చేస్తామంట, కాల్ చేస్తాం. ఎందుకని ఆటోమేటికల్గా అది ఎగ్జిక్యూట్ కాదు, విల్ నాట్ ఎగ్జిక్యూట్ ఇమ్మీడియట్లీ. దాని అంతటికి అదే ప్రోగ్రామ్ పేజ్ లోడ్ అయిపోయిన వెంటనే డస్ నాట్ ఎగ్జిట్. ఫంక్షన్ అనేది పేజ్ లోడ్ అయిపోయిన వెంటనే ఎగ్జిట్ కాదు, బట్ యూ హ్యావ్ టు కాల్ ద ఫంక్షన్. అలాంటప్పుడు మనం అలా కాల్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు క్రియేట్ ద ఫంక్షన్ యాజ్ వెల్ యాజ్ ఫంక్షన్ నేమ్ followed by the arguments list or parameters, then write the block of code. So after completing the function, then we have to call the function. So this is called as the basic definition of the function. A function is a block of statements that can be used repeatedly in a program, right? A function will not execute immediately when you page load. Page loads అయినప్పుడు page load అయినప్పుడు a function does not exit. A function will be executed by a call to the function కాల్ చేసినప్పుడు మాత్రమే the function will be execute, right? The next one, create a user defined function in PHP. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే మనం ఒక నేమ్తో మనం ఇక్కడ ఆ ఫంక్షన్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. నౌ హౌ టు క్రియేట్ ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇన్ PHP. PHPలో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ మనం ఏ రకంగా క్రియేట్ చేస్తాము? A user defined function declaration starts with the word function. So here the keyword మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. ఫంక్షన్ అనే కీవర్డ్ ఇచ్చి ఫంక్షన్ నేమ్ని మనం ఇక్కడ స్టార్ట్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. Then a function name can starts with a letter followed by the function name. This is the syntax. అయితే మనం ఇచ్చే ఫంక్షన్ నేమ్ అనేది ఖచ్చితంగా స్టార్ట్స్ విత్ ఎ లెటర్ ఆర్ అండర్స్కోర్, ఎనీ ఆల్ఫాబెటికల్ లెటర్స్ అలాగే అండర్స్కోర్, ఈ వీటితో మాత్రమే మనం ఎనీ లెటర్స్ అన్నమాట, వీటితో మాత్రమే మనం ఫంక్షన్ నేమ్ని స్టార్ట్ చేయాలి. నాట్ ఏ నెంబర్ అంటే ఫంక్షన్ అనేది ఎప్పుడు కూడా ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ ఆర్ అండర్స్కోర్తో మాత్రమే స్టార్ట్ చేయాలి. డస్ నాట్ స్టార్ట్ ఎనీ న్యూమరికల్ నెంబర్. అలాగే ఫంక్షన్ నేమ్స్ ఆర్ నాట్ కేస్ సెన్సిటివ్. అంటే ఏంటండి, ఫంక్షన్ అనేది ఏ కేసులో అయితే స్పెసిఫై చేశారో, జనరల్లీ ఫంక్షన్ నేమ్ అనేది లోయర్ కేసులోనే ఇస్తాం. అంటే స్మాల్ లెటర్స్లో మాత్రమే మనం ఇక్కడ ఫంక్షన్ నేమ్స్ ఇస్తాం అన్నమాట. అలా ఇచ్చే ఫంక్షన్ నేమ్స్ అలాగే ఇవ్వాలి. దానికి ముందు ఫంక్షన్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేయాలి. కీవర్డ్ హ్యాస్ స్పెసిఫిక్ మీనింగ్
అంటే ఇక్కడ వచ్చేసి పిహెచ్పిలో కీవర్డ్ వచ్చేసి ఫంక్షన్ అనే కీవర్డ్ ద్వారా వీ హ్యావ్ టు రైట్ ద ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై ద ఫంక్షన్ నేమ్. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏదైతే స్పెసిఫై చేశారో లోయర్ కేసులోనే ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే స్పెసిఫై చేశారో అదే నేమ్తో మనం ఫంక్షన్ని కాల్ చేయాల్సి ఉంటుంది. నౌ వీ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్ ద సింటాక్స్. చూడండి, ఫంక్షన్ స్టార్ట్స్ విత్ ఫంక్షన్ ఈస్ ద కీవర్డ్ ఫాలోడ్ బై ద ఫంక్షన్ నేమ్. అర్థమైందండి? సో నౌ ఫస్ట్ వన్ ఈస్ ఫంక్షన్ ఈస్ ద కీవర్డ్ ఫాలోడ్ బై ద ఫంక్షన్ నేమ్ ఆఫ్ అలాంగ్ విత్ పారామీటర్స్, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్, కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఫంక్షన్కి అవసరమైన కోడ్ ఏదైతే ఉందో వాటిని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటాం. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటాం. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ యూ హ్యావ్ టు క్రియేట్ బై ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. మనకి నచ్చిన పేరుతో మన ఫంక్షన్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ టు క్రియేట్ ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ యాజ్ వెల్ యాజ్ సింటాక్స్. నౌ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్ చూద్దాం. సో యూ షుడ్ బి స్టార్ట్స్ విత్ పిహెచ్పి కోడ్, తెలిసిందే మీకు. ఇక్కడ ఒక ఫంక్షన్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేశాడు. ఫంక్షన్ నేమ్ వచ్చేసి రైట్ మెసేజ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ నేమ్ అనేది ఇవ్వటం జరిగింది. దాంట్లో ఒక ఎకో స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ పేజ్ లోడ్ అయినప్పుడు, అంటే మనం బ్రౌజర్లో మనం ఇలా పేజ్ లోడ్ అయినప్పుడు డైరెక్ట్గా ఫంక్షన్ అనేది ఆటోమేటికల్గా ఎగ్జిక్యూట్ కాదు. సో యూ హ్యావ్ టు కాల్ ద ఫంక్షన్. సో ఇది ఫంక్షన్ దీన్ని ఏం చేశారండి, కాల్ చేశారు. ఎలా కాల్ చేశారు? అదే ఫంక్షన్ నేమ్తో. ఫంక్షన్ నేమ్ ఏమి ఇచ్చాము? రైట్ ఎంఎస్జి అనేది ఫంక్షన్ నేమ్. అదే నేమ్తో కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎకో స్టేట్మెంట్ హలో వరల్డ్ అనేది మనకి ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్ మీద మీకు వస్తుంది. క్లియర్? ఈ రకంగా మనం ఇక్కడ ఫంక్షన్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకొని కాల్ చేసుకుంటాం. అందుకనే డెఫినేషన్ మళ్ళీ చూడండి. ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ డిక్లేర్ స్టార్ట్స్ విత్ ఎ వర్డ్ ఫంక్షన్. అలాగే స్టార్ట్ చేశాను ఫంక్షన్ అనే దాంతో. దెన్ ఏ ఫంక్షన్ నేమ్ కెన్ బి స్టార్ట్స్ విత్ ఎ లెటర్ ఆర్ అండర్స్కోర్. హియర్ ఆల్సో స్టార్ట్స్ విత్ లెటర్. అలాగే నాట్ ఏ నెంబర్ అన్నాడు. ఫంక్షన్ నేమ్స్ ఆర్ నాట్ కేస్ సెన్సిటివ్. సో ఇక్కడ నాట్ ఏ కేస్ సెన్సిటివ్లో ఇచ్చడం జరిగింది. ఈ రకంగా మనం ఫంక్షన్ క్రియేట్ చేసుకొని మనం రన్ చేసుకోవచ్చు అన్నమాట. ద నెక్స్ట్ వన్ ఈస్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్. వాట్ ఆర్ ద ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఫంక్షన్లో పాస్ చేసే పారామీటర్స్ ఏంటి, వాటిని మనం ఇక్కడ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో ఇన్ఫర్మేషన్ కెన్ బి పాస్డ్ టు ఫంక్షన్స్ త్రూ ఆర్గ్యుమెంట్స్. మనం ఏదైనా సరే ఫంక్షన్కి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంటే వీ నీడ్ టు యూజ్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎలా ఉంటాయో చెప్తున్నాడు. ఎన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ జస్ట్ లైక్ ఏ వేరియబుల్. ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటండి, ఈజ్ జస్ట్ లైక్ ఏ వేరియబుల్ లాగా ఉంటాయి అంటండి. ఆర్గ్యుమెంట్స్ ఆర్ స్పెసిఫైడ్ ఆఫ్టర్ ద ఫంక్షన్ నేమ్ ఇన్సైడ్ ద పారాంథసిస్. సో చూద్దాం, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఒకటి రాస్తాను. ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై ద ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఏ కామా బి ఇట్లా ఇచ్చుకోవచ్చు. ఇది విత్ ఇన్ ద పారాంథసిస్ అంటాం. ఇన్సైడ్ వచ్చేపాటికి మనం ఇక్కడ వేరియబుల్ నేమ్స్ ఇవ్వచ్చు అనమాట. అలాగే యూ కెన్ యాడ్ యాజ్ మెనీ ఆర్గ్యుమెంట్స్ యాజ్ యూ వాంట్, జస్ట్ సపరేట్ దమ్ విత్ ఎ కామా. ఫంక్షన్ ఏ కామా బి కామా సి, యూ హ్యావ్ టు సెట్ ఎనీ నెంబర్ ఆఫ్ పారాంథసిసెస్ అన్నమాట. సో ఈ రకంగా మనం ఇక్కడ ఫంక్షన్స్ ఎన్ని అయినా సరే మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. క్లియర్? వన్స్ అగైన్ ఇంకొకసారి చూద్దాం. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్, ఇన్ఫర్మేషన్ కెన్ బి పాస్డ్ టు ఫంక్షన్స్ త్రూ ఆర్గ్యుమెంట్స్. ఫంక్షన్స్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది త్రూ ఆర్గ్యుమెంట్స్ రూపంలోనే పాస్ చేస్తాము. అండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ జస్ట్ లైక్ ఏ వేరియబుల్. ఆర్గ్యుమెంట్ అనేది ఎలా ఉంటాయి ఏంటండి, జస్ట్ లైక్ ఏ వేరియబుల్. ఆర్గ్యుమెంట్స్ ఆర్ స్పెసిఫైడ్ ఆఫ్టర్ ద ఫంక్షన్ నేమ్, తర్వాత ఇన్సైడ్ ది పారాంథసిస్ బ్రాకెట్స్ లోపల మనం ఇక్కడ వేరియబుల్ నేమ్స్ ఇలా ఇస్తాము. యూ కెన్ యాడ్ మెనీ ఆర్గ్యుమెంట్స్ యాజ్ యూ వాంట్, జస్ట్ సపరేట్ విత్ ఏ కామాతో మనం ఇక్కడ ఫంక్షన్స్ని మనం ఇక్కడ సపరేట్ చేస్తాం. ద నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈస్ గివెన్ హియర్ రిగార్డింగ్ టు ద ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో చూద్దాం.
ఇక్కడ ఫంక్షన్ నేమ్ అన్న. సో ఫంక్షన్ మనం ఫంక్షన్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేసాం, ఫాలోడ్ బై ది ఫంక్షన్ నేమ్. ఇట్ హ్యాస్ 2 ఆర్గ్యుమెంట్స్, వన్ ఈజ్ ఎఫ్ నేమ్, అనదర్ వన్ ఈజ్ ఇయర్. సో అది ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది చూద్దాము. ఇట్ హ్యాస్ వన్ ఎకో స్టేట్మెంట్ ఆర్ ప్రింట్ స్టేట్మెంట్, ఎఫ్ నేమ్ కామా బోర్న్ ఇన్ ఇయర్స్ అని చెప్పేసి ఇచ్చారు. నా ఇది ఫంక్షన్ బ్లాక్ అనమాట. దీన్ని మనం ఇక్కడ ఫంక్షన్ బ్లాక్, ఇది ఫంక్షన్ రాశారండి, అది కూడా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ రాశారు. సో ఇక్కడ ఏం చేశారు, 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాడు. ఏంటో ఆర్గ్యుమెంట్స్, ఒకటి ఎఫ్ నేము కామా ఇయర్ అని 2 ఆర్గ్యుమెంట్స్. ఖచ్చితంగా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా ఇవ్వచ్చు అని చెప్పారు. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కామా సెకండ్ ఆర్గ్యుమెంట్ అండ్ సో ఆన్, ఎన్ని కావాలనుకుంటే అన్ని ఆర్గ్యుమెంట్స్ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నా ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, సో చూడండి ఫంక్షన్ నేమ్ ఏంటి, ఫంక్షన్ ఫ్యామిలీ నేమ్ ఆఫ్ ఎఫ్ నేమ్ బిలాంగ్స్ టు రామ్, కొటేషన్ క్లోజ్ కామా, అయిపోయిన తర్వాత వాల్యూ అయిపోయిన తర్వాత మనం విత్ ఇన్ ద కోట్స్లో ఇవ్వాలి అని చెప్పాం. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఫంక్షన్ కాల్ చేస్తుందో ఆటోమేటిక్గా ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేసింది. ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఎకో స్టేట్మెంట్లో ఎఫ్ నేమ్లో ఏమి ఇచ్చాము, రామ్ ఉంది. బోర్న్ ఇన్ ద ఇయర్, బోర్న్ ఇన్ అనేది యాస్టీస్గా వస్తుంది. నెక్స్ట్ ఇయర్ అనేది ఎంత ఇచ్చాము, 1975, ఆటోమేటిక్గా అది ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏముందండి ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తుంది, లైన్ బ్రేక్ వస్తుంది. దెన్ ఫాలోడ్ బై ద నెక్స్ట్ లైన్ ఫ్యామిలీ నేమ్. సో హియర్ ద ఆర్గ్యుమెంట్ ఈస్ శామ్ కామా ఇయర్ 1978 ఈస్ ద ఇయర్ డిఫైన్డ్ హియర్. సో ఆటోమేటికల్గా ఎఫ్ నేమ్ ప్లేస్లోనేమో శామ్ వచ్చేస్తుంది, బోర్న్ ఇన్ యాస్టీస్గా వచ్చేస్తుందండి, దాంట్లో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. అలాగే ఇయర్ 1978 ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఆ వాల్యూ అక్కడ ప్రింట్ అయిపోతుంది. దెన్ అగైన్ బ్రేక్ స్టేట్మెంట్ అప్లికేబుల్ అవుతుంది. దెన్ ఫాలోడ్ బై ద నెక్స్ట్ లైన్ ఫ్యామిలీ నేమ్, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి రాజ్ కామా ఇయర్ 1983 ఇస్ ద ఇయర్ ఇవ్వటం జరిగింది. ఆటోమేటిక్గా మళ్ళా థర్డ్ స్టేట్మెంట్ కూడా మీకు అక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఈ రకంగా యూ హ్యావ్ టు సెట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ విత్ ఇన్ ఏ ఫంక్షన్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. వాడు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఫంక్షన్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేశాను, ఫాలోడ్ విత్ ద ఫంక్షన్ నేమ్. ఆ తర్వాత పెరాన్సిస్ ఇన్సైడ్ ఇచ్చిన వీటిని మనం ఆర్గ్యుమెంట్స్ అన్నాము. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా వచ్చు అన్నాము, అందుకని ఇక్కడ సపరేటెడ్ బై కామాతో సపరేట్ చేశాను. యూ హ్యావ్ టు సెట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఆఫ్టర్ డిఫైన్ ద ఫంక్షన్ యూ కెన్ కాల్ ది ఫంక్షన్. ఇక్కడ మన ఫంక్షన్ మనం ఇక్కడ కాల్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద ఫంక్షన్ నేమ్ రామ్, అలాగే ఇయర్, నెక్స్ట్ వన్ శామ్ ఇయర్, ద నెక్స్ట్ వన్ రాజ్ ఇయర్. దిస్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ యువర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. రైట్, క్లియర్? The next one, default arguments. Default argument ఏంటి అసలు default argument ఏంటి? The following example shows how to use a default parameter or argument. సో దీన్ని ఎలా యూజ్ చేస్తాము ఏంటి అనేది చెప్తుంది. If we call the function set height of without argument, it takes the default value as argument. Without argument కనుక మనం ఇస్తే ఇచ్చిన ఫంక్షన్స్లో దేనికైతే మనం ఆర్గ్యుమెంట్స్ మనం ఇక్కడ స్పెసిఫై చేయమో వాటిని మనం ఏమంటామంట, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ వాల్యూగా మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఫంక్షన్ ఎగ్జాంపుల్ ఏ రకంగా ఇవ్వడం జరిగింది ఏంటి అనేది. నౌ హియర్ ద ఫంక్షన్ ఈస్ ద కీవర్డ్ ఫాలోడ్ బై ద ఫంక్షన్ నేమ్. ద ఫంక్షన్ నేమ్ ఈజ్ సెట్ హైట్ ఆఫ్. సెట్ హైట్ ఆఫ్ ఈజ్ ద ఫంక్షన్. అక్కడ మినిమం హైట్ ఈక్వల్ టు 50 ఇచ్చేసారు. అంటే ఏంటి, ఇక్కడ ఏ ఫంక్షన్కి అయితే వితౌట్ ఆర్గ్యుమెంట్ స్పెసిఫై చేస్తారో దానికి డిఫాల్ట్గా ఒక వాల్యూని డిఫైన్ చేసాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద 50. ఎకోలో ద హైట్ ఈజ్ మినిమం హైట్ 50 అనేది బ్రేక్ అవుతుంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇక్కడ ఆ ఫంక్షన్ని మనం 4 times కాల్ చేసాం. 4 times కాల్ చేస్తే 3 times వచ్చేసి ఆర్గ్యుమెంట్స్ ఉంది, 1 time వచ్చేసి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఇచ్చాం. సో 3 times తీసుకున్నట్లయితే ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం, 1 time వచ్చేసి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అని మనం ఎలా చెప్తున్నామంటే దెర్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్స్, కాబట్టి దాన్ని ఇక్కడ నో ఆర్గ్యుమెంట్ అయిన దానికి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్గా తీసుకొని డిఫాల్ట్ వాల్యూ అని అక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. నా ఫస్ట్ వన్ చూడండి, ద సెట్ హైట్ ఆఫ్ 350. ఇక్కడ ఏం చెప్పాడు, హైట్ అనేది
350గా అసైన్ చేశాడు. ఇక్కడ మనం ఏం చెప్పాము, ఏదైతే సింగిల్ ఆర్గ్యుమెంట్ ఉంటుందో దానికి మాత్రమే మనం ఇక్కడ ఆ వాల్యూని మినిమం వాల్యూని సెట్ చేయమని చెప్పాం. నౌ ఎకో స్టేట్మెంట్లో చూడండి, ద హైట్ ఈస్ ఎంత ఇచ్చాం, 350 అసైన్ అయిపోయింది ఆటోమేటికల్. ద నెక్స్ట్ ఫంక్షన్ కాల్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్ సెట్ హైట్ ఆఫ్ దెర్ ఈస్ నో ఆర్గ్యుమెంట్. సో దెర్ ఈస్ నో ఆర్గ్యుమెంట్ అయినప్పుడు ఏం చెప్పాం, మినిమం వాల్యూని 50 అసైన్ చేయమన్నాం. బట్ ఇక్కడ నో ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఆటోమేటికల్గా ఇక్కడ వాల్యూ ఏమైంది, 50 అనేది అసైన్ చేయడం జరిగింది. ద నెక్స్ట్ వన్ ఈజ్ సెట్ హైట్ ఆఫ్ 135 ఇస్ ద వాల్యూ ఈజ్ డిఫైన్డ్. కాబట్టి దీంట్లోకి వెళ్ళదు, డైరెక్ట్గా ద హైట్ ఈజ్ 135 అని చెప్పేసి మీకు ఇక్కడ డిఫైన్ చేయడం జరిగింది. ద నెక్స్ట్ వన్ ఈజ్ సెట్ హైట్ ఈజ్ 80, వన్ మోర్ సెట్ ఫంక్షన్ అనేది. సో ఓవరాల్గా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ యొక్క బేసిక్ డెఫినేషన్ ఏంటంటే, ఏదైతే మనం వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఇస్తామో ఇట్ టేక్స్ ద డిఫాల్ట్ వాల్యూ యాజ్ ఆర్గ్యుమెంట్. సో దాన్ని మనం ఇక్కడ డిఫాల్ట్గా ఒక ఆర్గ్యుమెంట్కి వాల్యూ ఇవ్వచ్చు. సో ఈ రకంగా మనం ఇక్కడ డిఫాల్ట్ వాల్యూగా కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ద నెక్స్ట్ వన్ ఈస్ రిటర్నింగ్ వాల్యూస్. వాల్యూని మనం రిటర్న్ చేస్తాం. రిటర్న్ చేయడం ఏంటంటే ఫంక్షన్కి ఆ వాల్యూని రిటర్న్ చేస్తాం. దానికోసం మనం వాడేది ఏంటంటే రిటర్న్ అనే కీవర్డ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. రిటర్న్ అనే కీవర్డ్ మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ వాల్యూస్ టు లెట్ ఏ స్టేట్ ఫంక్షన్ రిటర్న్స్ ఏ వాల్యూ యూజ్ ద రిటర్న్ స్టేట్మెంట్. సో రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా యూ హ్యావ్ టు రిటర్న్ ద వాల్యూ. అయితే ఇది ఎక్కడ రిటర్న్ చేస్తుంది అంటే ఫంక్షన్లో రిటర్న్ చేస్తుంది. ఎక్కడ రిటర్న్ చేస్తుంది అంటే అండి ఫంక్షన్లో రిటర్న్ చేస్తుంది. ఒకసారి ఏంటో చూద్దాం ఆ ఫంక్షన్ ఎగ్జాంపుల్ కూడా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫంక్షన్ నేమ్ ఏమి ఇచ్చామండి, సమ్ ఆఫ్ ఈజ్ ద ఫంక్షన్. హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఇన్సైడ్, దెర్ ఆర్ 2 arguments. One is x is the argument, another one is y. అంటే ఏంటి, ఇక్కడ 2 arguments ఇచ్చారు. ఇక్కడ ఏం చేశారు, z is equal to $x plus $y ఇచ్చారు. అలాగే రిటర్న్ z అన్నాడు. రిటర్న్ z అంటే ఫంక్షన్కి z వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో అది కోడ్ అండి. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి, ఇది ఫంక్షన్గా డిజైన్ చేయటం జరిగింది, అది ఆటోమేటిక్గా రన్ అవ్వదు కాబట్టి మనం కాల్ చేసుకుంటున్నాం. నో లుక్ ఎట్ దిస్, ఎకో 5 + 10 = ఎంత అని అన్నాం. అక్కడ ఇచ్చాం చూడండి, సమ్ అనే ఫంక్షన్లోకి 5, 10 అనే వాల్యూస్ని పాస్ చేస్తాం. ఈజ్ నథింగ్ బట్ 5, 10 ఫస్ట్ ఐటరేషన్. జడ్లో ఏం జరుగుతుంది, x + y అంటే ఎక్స్లో మనం ఎంత ఇచ్చాను 5, వైలో 10 ఇచ్చాం. x + y అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా జెడ్లో 15 అనేది స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి ఆ వాల్యూని ఏం చేస్తుందంటే జెడ్లో రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ చేయడం అంటే ఏంటి, ఆ రిటర్న్ అనేది ఫంక్షన్ నేమ్కి రిటర్న్ చేస్తుంది. దాన్ని ఆటోమేటికల్లీ ఇక్కడ మీకు వచ్చే అవుట్పుట్ చూడండి, 5 + 10 ఇది నేను డిఫాల్ట్గా ఇచ్చాను. ఎందుకని ఈ వాల్యూసే నేను ఇన్పుట్ చేసుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇచ్చాను. ఈక్వల్ టు వరకు యాస్టీస్గా ప్రింట్ అవుతుంది. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 5, 10 అంటే జెడ్లో ఒక వాల్యూ రిటర్న్ చేసింది కదా, అంతా అంటే 15ని ఇక్కడ రిటర్న్ చేయడం జరిగింది. అది రిటర్న్ యొక్క అడ్వాంటేజ్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ చూడండి, వన్ మోర్ ఫంక్షన్ కాల్ చేశాను. ఈసారి ఏం చేశాను, ఎక్స్లో 7 తీసుకున్నాను, వైలో 13 తీసుకున్నాను. నౌ ద జెడ్ వాల్యూ ఈజ్ 20 అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్లోకి ఏమో 7 వెళ్ళిపోతుంది, వైలోకి ఏమో 13 వెళ్ళిపోతుంది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు x + y అనగానే 7 + 13 20 అవుతుంది. 20 అనేది జెడ్లోకి అసైన్ అవుతుంది. రిటర్న్ జెడ్ అనగానే ఆ జెడ్ వాల్యూ అనేది సమ్ అనే ఫంక్షన్లోకి పంపించడం జరిగింది. నో ఇక్కడ చూడండి, ఎకో 7 + 13 = యాస్టీస్గా ఉంటుంది. సమ్ ఆఫ్ 7, 13 అనగానే వాల్యూ అనేది రిటర్న్ అయింది కాబట్టి మీకు ఇక్కడ 20 అనేది అవుట్పుట్ స్క్రీన్లో వచ్చింది. బ్రేక్ అనగానే కర్సర్ మూవ్స్ టు ద నెక్స్ట్ లైన్. ఇక్కడ నెక్స్ట్ ఐటరేషన్ నుండి ఎక్స్ వాల్యూ 2 తీసుకున్నాను, వై వాల్యూ 4 తీసుకున్నాను. ఇదే కదా 2, 4 పారామీటర్స్ కాబట్టి దాన్ని అక్కడ సమ్లో వచ్చేపాటికి 2, 4 వెళ్తుంది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2, 4 అంటే అంత 6 వస్తుంది. అది జెడ్లో అసైన్ అయింది. రిటర్న్ జెడ్ అనగానే ఎక్కడికి వెళ్తుంది, ఫంక్షన్లోకి రిటర్న్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఇక్కడ సమ్ ఆఫ్ 2, 4 అనగానే ఆటోమేటిక్గా జెడ్ వాల్యూ వచ్చేసి ఉంటుంది కదా, 6 అనేది రిటర్న్ అయింది. ఇక్కడ ఇంకో బ్రేక్ అనేది స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు. ఎందుకని, ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏం రాయలేదు కాబట్టి
ఇక్కడతో అయిపోయింది కాబట్టి కావాలి అని అనుకుంటే ఇంకో బ్రేక్ స్టేట్మెంట్ రాయండి, ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్, ఇలా ఎన్ని స్టేట్మెంట్స్ అయినా సరే మనం రాసుకోవచ్చు బికాస్ ఆఫ్ రిటర్నింగ్ ద వాల్యూస్ కాబట్టి. అర్థమైందండి. దిస్ ఈజ్ ద బేసిక్ థీమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఒకసారి జస్ట్ రిమైండ్ చేద్దాం. ఏ ఫంక్షన్ ఈజ్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, అదే కదా జరుగుతుంది. ఫంక్షన్ అనేది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంటే కదా రాస్తుంది. దట్ కెన్ బి యూజ్డ్ రిపీటెడ్లీ ఇన్ ఏ ప్రోగ్రామ్. రిపీటెడ్గా మనం యూజ్ చేసుకుంటున్నాం. ఏ ఫంక్షన్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ఇమ్మీడియట్లీ, సో ఆటోమేటిక్గా అది ఎగ్జిక్యూట్ కాదు. వెన్ ఏ పేజ్ లోడ్స్ ఏ ఫంక్షన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై ఏ కాల్ టు ద ఫంక్షన్. ఫంక్షన్ మనకు కాల్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్. ద నెక్స్ట్ వన్ ఈస్ క్రియేట్ ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఎలా క్రియేట్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫంక్షన్ కీవర్డ్ ఫాలోడ్ బై ద ఫంక్షన్ నేమ్ లెటర్ ఆర్ అండర్స్కోర్ నాట్ ఏ నెంబర్తో మనం బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. రైట్. ద నెక్స్ట్ వన్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్. ఫంక్షన్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేశాను. రైట్ మెసేజ్ ఆఫ్ అన్నాను. దీంట్లో ఒక ఎకో స్టేట్మెంట్ రాయటం జరిగింది. దానికి కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు అవుట్పుట్ ఏమొస్తుంది, హలో వరల్డ్ అని చెప్పేసి మీకు అక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. ద నెక్స్ట్ వన్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇన్సైడ్లో మన ఫంక్షన్ నేమ్కి ఇచ్చిన పారామీటర్స్ ఏదైతే ఉందో వాటిని మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇన్ఫర్మేషన్ కెన్ బి పాస్ టు ఫంక్షన్ త్రూ ఆర్గ్యుమెంట్స్. ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం ఎలా పాస్ చేస్తామంటే త్రూ ఆర్గ్యుమెంట్స్ రూపంలో పాస్ చేస్తాం. అండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ జస్ట్ లైక్ ఎ వేరియబుల్. రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే జస్ట్ లైక్ ఇవి ఆర్గ్యుమెంట్స్, వాటిని మనం ఇక్కడ వేరియబుల్స్ కానీ మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. ఆర్గ్యుమెంట్స్ ఆర్ స్పెసిఫైడ్ ఆఫ్టర్ ద ఫంక్షన్ నేమ్. ఎక్కడ స్పెసిఫై చేస్తామంట, ఫంక్షన్ నేమ్ తర్వాత ఇన్సైడ్ ది పెరాన్సిస్, ఇవి బ్రాకెట్స్ ఇన్సైడ్ ది పెరాన్సిస్. యూ కెన్ యాడ్ యాజ్ మెనీ ఆర్గ్యుమెంట్స్ జస్ట్ యూ వాంట్, జస్ట్ సపరేటెడ్ విత్ ఏ కామా. ఇదే కదా మనం కామా ఇచ్చాం కదా, $x, $y, ఇలా 2 ఆర్గ్యుమెంట్స్ మనం ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. ఈ రకంగా మనం ఇక్కడ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా ఇవ్వచ్చు సపరేటెడ్ బై ఏ కామా. ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇచ్చారు, దాన్ని ఫాలోడ్ బై ద 2 ఆర్గ్యుమెంట్స్. వన్ ఈజ్ నేమ్, ఎఫ్ నేమ్, ఇంకోటి ఇయర్ ఈజ్ ద 2 ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఏమో రిటర్న్ స్టేట్మెంట్ వాడలేదు, డైరెక్ట్గా ఫంక్షన్ని కాల్ చేసాము. పారామీటర్స్ పాస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ వాల్యూస్ అనేది ఆ పారామీటర్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీకు ఒక్కొక్క స్టేట్మెంట్ వస్తుంది. లాస్ట్లో బ్రేక్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి 3 ఫంక్షన్స్ కాల్ చేసాం కాబట్టి 3 ఫంక్షనల్ వాల్యూస్ అనేది మీకు అక్కడ స్క్రీన్ మీద రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ వన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ వాల్యూ. మనం ఏ ఆర్గ్యుమెంట్కి అయితే వాల్యూ ఇవ్వకపోతే దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఒక వాల్యూని సెట్ చేసుకోవచ్చు. దాన్నే మనం ఇక్కడ డిఫాల్ట్ పారామీటర్ అంటాము, లేకపోతే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. అలా ఉన్న వాటికి మనం ఏదైనా ఒక వాల్యూని సెట్ చేసుకోవచ్చు. అలా సెట్